మార్కండేయ పురాణం ప్రవచనం చెప్పుకుంటున్నాం. ఈరోజు 7వ రోజు పారాయణలోకి ప్రవచనంలోకి ప్రవేశిస్తున్నాం. అలర్కుడు ఋతధ్వజునికి మదాలసకు పుట్టినటువంటి 4వ సంతానం. అలర్కుడు దత్తాత్రేయ మహర్షి దగ్గరకు వెళ్ళి తత్వోపదేశం చేయవలసిందిగా ప్రార్థించాడు. ఆ ఘట్టంలో మనం ఉన్నాం. దత్తాత్రేయ ఉవాచ దుఃఖాపహారమద్యైవ కరోమి తవ పార్థివ సత్యం బ్రూహి కిమర్థం తే దుఃఖం తత్పృథివీపతే. ఓ అలర్క మహారాజా, ఈరోజే నీ యొక్క దుఃఖాలన్నిటినీ కూడా నేను పోగొడతాను. నిజం చెప్పవయ్యా, ఎందుకు నీకు దుఃఖం కలిగింది? ఇక్కడ దత్తాత్రేయ మహర్షి అలర్కునికి వేసినటువంటి ఈ ప్రశ్నే అతనికి సమాధానంగా కూడా పరిణమించింది. అలర్కునికి ఈ ప్రశ్నతోనే అలర్కుడికి తత్వోపదేశం కూడా కలిగింది అని చెప్పి పురాణంలోనే ముందు వస్తుంది మనకి. జడవువాచ, జడుడు చెప్తున్నాడు, అంటే సుమతి అనేటువంటి కుమారుడు తన తండ్రికి చెప్తున్నాడు. ఇత్యుక్తశ్చింతయామాస స రాజా తేన ధీమతా త్రివిధస్యాపి దుఃఖస్య స్థానమాత్మానమేవ చ. దత్తాత్రేయ మహాముని ఈ విధముగా పలుకగా 3 విధాలైనటువంటి దుఃఖాలను గురించి అలర్కుడు ఆలోచింపసాగాడు. తన గురించి కూడా ఆలోచింపసాగాడు. ఎప్పుడూ కూడా తన గురించి ఆలోచించినటువంటి సందర్భం మరి వచ్చిందో లేదో. దత్తాత్రేయ మహాముని వేసినటువంటి ప్రశ్నకు మొత్తం అంతా కూడా స్థితినంతా, సంసార స్థితిని తన స్థితిని గూర్చి ఒకసారి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే అతనికి కొన్ని వేదాంత మూలాలు ఉన్నాయి. తల్లి చిన్నప్పుడు కొంత తత్వోపదేశం చేసింది. ఎటొచ్చి ఆ మదాలస భర్త ఋతధ్వజుడు ఈ కొడుకునైనా ప్రవృత్తి మార్గంలో ప్రవేశపెట్టు అని అన్నాడు. కాబట్టి ఈ మొదటి 3 సంతానాన్ని కూడా నివృత్తి మార్గంలో ప్రవేశపెట్టిన ఈ 4వ సంతానాన్ని మాత్రం నివృత్తి మార్గంలో కాకుండా ప్రవృత్తి మార్గంలో ప్రవేశపెట్టేందుకు ఆమె యత్నం చేసింది. దాంతోపాటు వేదాంత విషయాలు కూడా బోధించి ఉంది కదా. కాబట్టి కొన్ని వేదాంత మూలాలు ఉన్నాయి అతనికి, అలర్కునికి. స విమృశ్య చిరం రాజా పునః పునరుదారధీః ఆత్మానమాత్మనా ధీరః ప్రహస్యేదమధాబ్రవీత్. ధీరుడైన వాడు, ఉదారమైనటువంటి బుద్ధి కలవాడు అయినటువంటి ఆ మహారాజు, అలర్క మహారాజు ఆత్మవిమర్శ చేసుకుని నవ్వుతూ ఈ విధముగా పలికెను. నాహముర్వి న సలిలం న ద్యోతిరనిలో నచ నాకాశం కింతు శారీరం సమేత్య సుఖమిష్యతే. నేను పంచమహాభూతాల్లో ఏమీ కాను. నేను పరమాత్మ స్వరూపుణ్ణైనటువంటి నేను ఆ మట్టిని కాను, ఆ నీరు కాను, తేజస్సును కాను, వాయువును కాను, ఆకాశమును కూడా కాను. ఈ శరీరమందు జీవభావమును పొందినటువంటి నా చేత ఈ లౌకికమైనటువంటి వైషయికమైనటువంటి ఆనందము కోరబడుచున్నది. న్యూనాతిరిక్తతాం యాతి పంచకేస్మిన్ సుఖాసుఖం
యది స్యాన్మమ కిన్న స్యాదన్యస్థేపి హితం మయి నిత్యప్రభూత సద్భావే న్యూనాధిక్యాన్నతోన్నతే తథా చ మమతా త్యక్తా విశేషేణోపలభ్యతే. శరీరమందలి సుఖదుఖముల యొక్క న్యూనాధిక్య భావము, తక్కువ ఎక్కువ, ఈ తక్కువ ఎక్కువ అనే ఈ స్థితి దేని యందు ఉన్నటువంటి స్థితి? ఇది శరీరమందలి స్థితి. ఇది ఈ శరీరమందలి స్థితి కారణంగా జీవుని యందు కూడా ఈ స్థితి భాషించుచున్నది. జీవాత్మయందు కూడా ఈ స్థితిని మనం భావిస్తున్నాం. వస్తుతః సుఖాల యొక్క ఎక్కువ తక్కువ ఇదంతా కూడా శరీరానికే గాని ఆత్మకు కాదు. మనస్య వ్యవస్థితం దుఃఖం సుఖం వా మానసం చయతు యతస్తతో నమే దుఃఖం సుఖం వా నహ్యహం మనః. దుఃఖం కానీ సుఖం కానీ ఇవన్నీ కూడా మనోరూప ఇంద్రియం చేత భాషిస్తున్నటువంటి పదార్థాలవి. ఆ రెండు కూడా మానసములవి, అంతేగాని నాకు సంబంధించినవి కావు. నేను అంటే ఆత్మను, నాకు సంబంధించినవి అంత మాత్రము కాదు. ఎందుకంటే నేను మనస్సును కానుక, దేహేంద్రియాదుల కంటే నేను భిన్నుడైన వాడిని కదా. నేను అహంకారమును కాను, మనస్సును కాను, బుద్ధిని కాను. నేను అంతఃకరణము కాను అంటే, అంతఃకరణమన్నా మనస్సన్నా ఒకటే. నేను మనస్సును కాను అంటే మనోధర్మములు నావెందుకు అవుతాయి? అంతఃకరణ ధర్మాలవి. రాజ్యస్య వాంఛాం కురుతే ప్రజోస్య దేవస్య చేత్ పంచమయస్స రాశిః. రాజ్యాన్ని కోరుకుంటున్నది ఆ పరమాత్మ కాదే. రాజ్యాన్ని కోరుకుంటున్నది ఈ కనిపించేటువంటి శరీర విశిష్టమైనటువంటి జీవుడే తప్ప వస్తుతః నిర్గుణ పరమాత్మ కాదు. ఈ కనిపించేటువంటి ఈ కాళ్ళు, చేతులు, మాంసము, ఎముకలు ఇవన్నీ కూడా జీవాత్మకు సంబంధము కాదు. అయితే ఈ గుర్రాలు, ఏనుగులు ఇవన్నీ జీవాత్మకు సంబంధించినవా? నావి అనుకునే ఈ హస్తపాదాదులే జీవాత్మకు సంబంధించినవి కావు. అయినప్పుడు ఈ చుట్టూ కనిపించే ఈ భూమండలము, ఈ సైన్యము ఇదంతా ఆత్మకు సంబంధించినదా? కానే కాదుగా. ఆకాశము ఒక్కటే, కానీ ఘటాకాశము, పటాకాశము అని చెప్పి, మఠాకాశము అని చెప్పి వ్యవహరింపబడుతూ ఉంటుంది. ఆకాశం అంటే శూన్యము. ఇదిగో ఈ మఠంలో ఉన్న ఆకాశము, ఆ ఘటంలో ఉన్న ఆకాశము, ఆ పటంలో ఉన్న ఆకాశం, పటం అంటే వస్త్రం, ఆ పటంలో ఉన్న ఆకాశం అని చెప్పి భిన్న భిన్నంగా మనం చెప్తున్నాం. ఇవన్నీ ఉపాధులు. ఆకాశమనే ఒక పదార్థానికి ఈ ఘటము, పటము, మఠము ఇవన్నీ కూడా ఉపాధులు. ఉపాధి భేదం చేత ఉపాధులు వేరువేరు కాబట్టి ఆకాశం కూడా వేరువేరుగా అనిపిస్తోంది. ఇక్కడ కూడా శరీరం అనే ఉపాధి, నా శరీరం వేరు, ఆ కాశీపతిరాజు శరీరం వేరు, ఆ సుబాహువు యొక్క శరీరం వేరు. ఈ శరీర భేదం చేత ఇదిగో నేను అలర్కుణ్ణి, ఆయన కాశీపతి, ఆయన సుబాహువు, ఈ విధమైనటువంటి భ్రాంతి కలుగుచున్నది. వస్తుతః పరమాత్మ ఒక్కటే. అందరూ కూడా పరమాత్మ స్వరూపమే. పరమాత్మ ఒక్కడు అయితే
అందరూ కూడా పరమాత్మ స్వరూపములే. జీవైక్యము, జీవబ్రహ్మైక్యము అదే సిద్ధాంతం కదా. ఇక్కడ కాశీపతిరాజు సుబాహువు సందర్భం ఎందుకు వచ్చిందో మీకు జ్ఞాపకం ఉంటుందని నేను అనుకుంటున్నాను. అలర్కుడు ఎంత జ్ఞాని అయినా కూడా అతని యొక్క ఎక్కువ సమయము విషయాలని అనుభవించడంలోనే గడిపేస్తున్నాడు ఆయన. ఇది చూసి అన్నగారు జ్ఞాని సుబాహువు ఇతన్ని మార్చాలి అని చెప్పి, ఇతనికి శత్రుభయము కలిగిస్తేనే ఇతను మారతాడు అని చెప్పి కాశీపతి అనే రాజుని ఇతని మీద దండెత్తేటట్టు చేశాడు. ఇది ఇక్కడ జరిగిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. అందుకనే కాశీపతిరాజు సుబాహువు ఇక్కడ సందర్భం ప్రసంగం వచ్చింది. జడవు వాచా, సుమతి తండ్రితో చెప్తున్నాడు, దత్తాత్రేయం తతో విప్రం ప్రణిపత్య సపార్థివః ప్రత్యువాచ మహాత్మానం ప్రశ్రయావనతో వచః. నాకు తత్వోపదేశం చేయి, నా యందు అనుగ్రహము చూపించుము, శరణన్న వారికి నీవే శరణు కదా అని చెప్పి అలర్కుడు దత్తాత్రేయ మహామునిని ప్రార్థించాడుగా. దత్తాత్రేయ మహాముని ఏమన్నాడు? నిజం చెప్పవయ్యా, నీకు అసలు దుఃఖం ఎందుకు కలిగింది అన్నాడు. ఎందుకు కలిగింది అంటే ఇంత ఆలోచించాడు. అలర్కుడు తనకున్నటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం మేళవించుకుని కొంత ఆలోచించుకుని మళ్ళా దత్తాత్రేయ మహర్షి దగ్గరికి వచ్చి ఈ విధంగా అంటున్నాడు, సమ్యక్ ప్రపశ్యతో బ్రహ్మన్ మమ దుఃఖం నకించన. ఓ మహానుభావ, బాగా నేను ఆలోచించాను, నాకు ఏ దుఃఖమూ లేదు. నాకు దుఃఖం ఏమిటి? ఆ పరమాత్మకి దుఃఖం అని ఉంటుందా? ఎందుకుంటుంది? పరమాత్మ ఆనంద స్వరూపం, నిత్య సుఖస్వరూపం పరమాత్మ. ఆయనకు దుఃఖం అనేది ఎందుకుంటుంది? నాకు దుఃఖం అనేది ఎందుకుంటుంది? ఓ మహానుభావ, ఆత్మజ్ఞానము కలిగిన నాకు ఎట్టి దుఃఖము లేదు. ఆత్మజ్ఞానము పొందని సామాన్య జనులు దుఃఖసాగరమందు ఎప్పుడూ మునిగిపోతూనే ఉన్నారు. ఏ వస్తువునందైతే పురుషుడికి మమత్వ బుద్ధి ఉంటుందో, మమ నాది అనే బుద్ధి ఉంటుందో, ఆ వస్తువు ఏం చేస్తోందంటే పురుషుని ఆకర్షించి దుఃఖములను ఇచ్చుచున్నది. నీవు విషయాన్ని కోరుకుంటున్నావు, ఆ విషయమే నీకు దుఃఖం ఇస్తోందయ్యా. నువ్వు విషయాన్నే కోరుకోకపోతే దుఃఖమే ఉంటుంది. బాహ్య విషయాలు మనకేదో ఆనందాన్ని కలిగించే విషయాలు అనుకుంటున్నాం మనం, అవే దుఃఖాన్ని ఇస్తున్నాయి. ఇదే ఎక్కువ సంబంధం పెట్టేసుకుంటున్నాం మనం, ఎక్కువ జనంతో ఎక్కువ సంబంధాన్ని పెట్టేసుకుంటున్నాం అంటే ఎక్కువ దుఃఖాన్ని కొని తెచ్చుకుంటున్నాం అని అర్థం. నీకున్న ఇంట్లో ఉన్న వ్యక్తులు సరిపోలేదా నీకు సంబంధం పెట్టుకోవడానికి? వాళ్ళతో సంబంధం లేకుండా ఎలాగూ కుదరదు, సంసారంలో చిక్కుకున్నాం కాబట్టి. చాలదా అది? ఆ సంబంధం చాలదా? దుఃఖానికి ఆ సంబంధం చాలదా? ఇంకా ఏదో సుఖం ఉంటుందని చెప్పి జనాన్ని నా వాళ్ళు అని తెచ్చుకుంటున్నాం. ఎంతమందిని తెచ్చుకున్నావో అంత దుఃఖం పెరుగుతోంది నీకు. తన ఇంట్లో ఒక కోడి పిల్లని పెంచుకుంటున్నాడు ఒక వ్యక్తి. పిల్లి వచ్చి తినేసింది. వాడి దుఃఖానికి అంతులేదు. అదే పక్కింట్లో వాడి కోడిని పిల్లి తినేసింది. వీడికి ఏం దుఃఖం ఉంది? కాసేపు అయ్యో అన్నాడేమో, మరి అది కూడా అనలేదు. అంటే అది కోడిపిల్లే, ఇది కోడిపిల్లే. ఈ కోడిపిల్లని తినేస్తే వీడి దుఃఖానికి అంతులేదు, రోజంతా ఏడుస్తూనే ఉన్నాడు.
ఆ కోడి పిల్లని తినేస్తే వీడు ఎవడవడం మానేశాడు. ఎందుకని? ఈ కోడి పిల్లని నాది అనుకున్నాడు, ఆ కోడి పిల్లని నాది అనుకోలేదు. అంటే ఇది చిన్న దృష్టాంతం. ఇది నాది అనుకున్న వస్తువే దుఃఖాన్ని ఇస్తోంది. ఈ కోడి పిల్ల నాది అనుకోబడింది కాబట్టి దుఃఖాన్ని ఇస్తోంది. ఆతల ఇంకో కోడి పిల్ల నాది అని అనుకోబడలేదు కాబట్టి దుఃఖాన్నే ఇవ్వలేదు. కాబట్టి ఈ మమతాభావం ఏదైతే ఉన్నదో, మమత అంటే నాది అనే భావం ఏదైతే ఉన్నదో, అదే సంసారంలో ప్రజలకు దుఃఖాన్ని ఇచ్చుచున్నది కదా. ఇంకెందుకండి మమత? ఇంట్లో ఉన్నవాళ్ళు సరిపోలేదా? నాది నాది, నా భార్య, నా కుమారుడు, నా బంధువులు, నా తల్లిదండ్రులు చాలేదా? ఇంకా ఎంతమందినో తెచ్చుకుంటున్నాం మనం నాది 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 అని. ఎంతమందిని తెచ్చుకుంటే అంత దుఃఖం పెరుగుతోంది. ఇదే విషయ సుఖము అంటే. విషయాల పట్ల ఆసక్తుడవుట అంటే ఇదే. మనకు ఎంత దుఃఖం, వాడు నన్ను దగ్గరికి చేర్చుకోలేదు, ఆ అధికారి వాళ్ళందరినీ దగ్గరికి చేర్చుకుంటున్నాడే, నన్ను పిలవట్లేదు, నన్ను దగ్గరగా చేర్చుకోలేదు, నన్ను ఆహ్వానించట్లేదు అంటే నువ్వు సంతోషపడాలి. సంతోషపడాల్సింది పోయి నువ్వేం చేస్తున్నావు? దుఃఖిస్తున్నావు. మంచి జరిగితే దుఃఖిస్తున్నావు, చెడ్డ జరిగితే సంతోషిస్తున్నావు. అదే కదా మనం చేసే పని. ఏమన్నా సుఖం ఉన్నదా? ఆ అధికారి వీడిని కూడా దగ్గరికి చేర్చుకున్నాడు, నిత్య సుఖాన్ని ఇస్తాడా? ఎప్పుడో అప్పుడో దెబ్బ వేస్తాడో, అయిపోయింది. శాశ్వత సుఖాన్ని అయితే ఇవ్వడుగా. శాశ్వతమైన సుఖాన్ని ఇచ్చేది పరమాత్మే కదా. పరమాత్మని నమ్ముకోవాలి. కానీ ఇటువంటి సుఖాన్ని ఇవ్వడంలో, శాశ్వత సుఖాన్ని ఇవ్వడంలో సమర్థులు కాని వాళ్ళని నమ్ముకుని ఏం ప్రయోజనం? దత్తాత్రేయ ఉవాచ. దత్తాత్రేయుడు ఏమీ తత్వోపదేశం చేయలే, ప్రశ్న వేశాడు అంతే. నిజం చెప్పు, నీ దుఃఖాలన్నింటినీ ఈరోజే పోగొడతాను, నిజం చెప్పు, నీకెందుకు దుఃఖం కలిగింది అని అడిగాడు. ఎందుకు దుఃఖం కలిగిందో ఆలోచించుకున్నాడు. నీకెందుకు దుఃఖం కలిగింది అన్నాడుగా, ఎందుకు దుఃఖం కలిగిందో ఆలోచించుకున్నాడు. ఆలోచించుకుని నాకు ఇప్పుడు దుఃఖమే లేదన్నాడు. దత్తాత్రేయుడు అంటున్నాడు, ఏవమే తన్నర వ్యాఘ్ర యథైతద్వ్యాహృతం త్వయా మమేతి మూలం దుఃఖస్య నమేతి చ నిర్వృతి. చక్కగా పలికావయ్యా ఓ పురుష వ్యాఘ్రమా, ఓ మహారాజా, చక్కగా పలికావు. నువ్వు చెప్పింది చాలా నిజం. మమ అనుకుంటే దుఃఖం, నమమ అనుకుంటే సంతోషం. మమేతి మూలం దుఃఖస్య, దేన్నైనా మమ మమ అనుకున్నాడా దుఃఖం అలా 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 పెరుగుతోంది. నమమ 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 అనుకున్నాడా దుఃఖం అలా 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 తగ్గుతోంది. అందుకే చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవారు, మమకారం పెంచుకోగరా అనేవారు. ఏమిటో అర్థమయ్యేది కాదు. అంత మమకారం వద్దురా అనేవారు పిల్లల మీద. అంత మమకారం, మా అమ్మగారు అంటూ ఉండేవారు, అంత మమకారం ఏమిటిరా నీకు అనేవారు. ఏమిటో దాని అర్థం ఏమిటో తెలిసేది కాదు. ఇంత మమకారం ఏమిటిరా అనేవారు. అంటే మమకారం ఎక్కువ కొలది దుఃఖం ఎక్కువ అవుతుంది అని పెద్దలు గ్రహించిన విషయం అది. వాళ్ళకి తెలిసి చెప్తున్నారు అనిపించింది. అదేంటి పిల్లల్ని అంత గొప్పగా, అంత ప్రేమగా, అంత మమకారంతో, అయ్యో బాబోయ్ ఎంత మమకారమో తెలుసునా? శంకర భగవత్పాదులు అంటారు బ్రహ్మసూత్రాల్లో మొదటి సూత్రంలో, భార్యకు కానీ కొడుకుకు కానీ జ్వరం వచ్చి దుఃఖంతో ఉన్నారు అంటే వీడు తందే దుఃఖం అనుకుంటున్నట్టు, వీడు నాదే ఈ దుఃఖం అంతా, నాకే అసలు జ్వరం నాకే వచ్చేసింది అన్నట్టుగా బాధపడిపోతున్నాడు వీడు. వాళ్ళు సంతోషంగా ఉన్నారనుకో, నాకు సమస్తము ఉన్నాయి, నేను చాలా సంతోషంతో ఉన్నాను అనుకుంటున్నాడు వీడు. అంటే ఇతరుల ధర్మాలను తన మీద ఆరోపించుకుంటున్నాడు. ఇదే మమకారము అంటే. ఎంత మమకారం! ఈ మమకారం పెరిగిపోయినందువల్ల ఏమైందంటే, ఒక్కసారి వాళ్ళు ఎప్పుడైనా ఎదురు తిరిగి ఏదైనా ఒక అనరాని మాట అంటే ఎంత దుఃఖం! ఏమనుకుంటాడు,
ఇంత ప్రేమని చూపిస్తే అంత కృతజ్ఞత లేదా? తప్పు ఎవరిది? ప్రేమను చూపించిన నీది తప్ప, కృతజ్ఞత చూపకపోవడం వారిది తప్ప? ఇద్దరిది తప్పే. ఎక్కువ తప్పు ఎవరిది అని? వీడిదే ఎక్కువ తప్పు. అంత ప్రేమను ఎవరు చూపించమన్నారు నిన్ను? అంత మమకారం ఎవరు చూపించమన్నారు? పుట్టించావు, నీ వల్ల పుట్టారు, అయిందిగా, చేసావుగా. ఇంత మమకారమా? ఎంత మమకారం అంటే వాళ్ళు లేకపోతే నేను చచ్చిపోతాను అన్నంత మమకారం. ఎంత ఇది పెద్దలు చెప్తారు. ఇప్పుడు వేదాంత సంబంధించిన విషయాలు పెద్దలు చెప్తూనే ఉండేవారు పూర్వం. బుర్రకెక్కేది కాదంతే. ఎందుకంటే ఎందుకు బుర్రకెక్కదు అంటే మాయ అంత గొప్పది. సంసారంలో ఆ మాయ అంత గొప్పది. అది ఎంత పోనీ కాస్త ఒక అడుగు కొంచెం ముందుకేద్దాం అంటే ఆ మాయ వేసేవు అంటే మాయ వచ్చేస్తుంది. 100 అడుగులు వెనక్కి తీసుకుపోతుంది. అది నువ్వు అడుగు వేయకుండానే ఉండాలి, కానీ వేసేవు అంటే నీ పని అయిపోయినట్టే, వెనక్కి లాగేస్తుంది అది. అరే ఇదేమిటి, నేను ఇంత పిచ్చి పని చేస్తున్నానేంటి, నా కొడుకు నా కూతురు, నేను ఇలా ఆలోచిస్తున్నానేంటి, ఎంత తప్పుగా ఆలోచిస్తున్నాను. పైగా పక్కవాడు కూడా ఉపదేశం చేస్తాడు, నువ్వు చేస్తున్న చాలా తప్పు సుమా, ఇంత పట్టించుకోవా అంటాడు. అంటే ఎవరి వల్ల నువ్వు ఉపదేశం పొందుతున్నావు? ఎవడు ఉపదేశానికి అర్హుడు కాడో వాడి వల్ల ఉపదేశం పొందుతున్నావు. ఎవరు ఉపదేశానికి అర్హుడు? గురువు ఉపదేశానికి, సద్గురువు ఉపదేశానికి అర్హుడు. సద్గురువు దగ్గరికి వెళ్తున్నావా? సద్గురువు ఏమంటాడు? పిల్లల మీద మమకారం ఎక్కువ పెట్టుకోకయ్యా అంటాడు. అది నీకు నచ్చుతుందా? నచ్చదు. ఈయనంతా ఇలాంటి మాటలే చెప్తాడని చెప్పి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాం అసలు మనం. పిల్లల్ని పట్టించుకోకయ్యా అని కానీ ఎవరైనా అంటే అసలు వాళ్ళ దగ్గరికి మరుసటి రోజు వెళ్ళడం మానేస్తాం మనం. అందుకే సద్గురువుల దగ్గరికి ఎవరు ఎందుకు వెళ్ళడం మానేశారంటే ఇందుకే వెళ్ళడం మానేశారు. ఒకరోజే వెళ్తారు అంతే, రెండో రోజు నుంచి వెళ్ళరు. పెడితే ఇలాంటివే చెప్తాడు. మమకారం తగ్గించుకోవయా అని చెప్తాడు. అదే మమకారం పెంచుకోవయా అని చెప్తే ఆయన చాలా మంచివాడు మనకి. మత్ప్రశ్నాదేవ తం జ్ఞానం ఉత్పన్నమిదముత్తమం మమేతి ప్రత్యయో యేన క్షిప్తః షాల్మలి తూలవతు. నా ప్రశ్న వల్లనే నీకిట్టి ఉత్తమమైన జ్ఞానం కలిగింది ఓ అలర్క మహారాజా. ఆ జ్ఞానం వల్ల ఏమైంది తెలుసునా? ఇటువంటి అంటే ఏమిటి? బ్రహ్మైవ సత్యం ప్రపంచ మిథ్య. బ్రహ్మము మాత్రమే సత్యము, ఈ ప్రపంచమంతా మిథ్య అనే జ్ఞానము. ఇప్పుడు మీరు చాలా బాగా చెప్పారండి, ప్రపంచమంతా మిథ్యాభూతము, ఇదంతా అసత్యము అని చెప్పారండి. అంటే ఇంకే ఇంటికి వెళ్ళి ఏ పని చెయ్యొద్దా, మా ఇంట్లో వాళ్ళని పట్టించుకోవద్దా, ఇంక అసలు ఏమీ ఇట్లాంటివన్నీ వదిలిపెట్టేమని అర్థమా అండి? అది సత్యం కాదు. అది మనం వ్యావహారిక ప్రపంచంలో ఉన్నాం. వ్యావహారిక ప్రపంచంలో ఉండి జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళం మనం. జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళం అండి. ఇది వదిలిపెట్టేస్తే ఎలాగా? అది సిద్ధించాకనే కదా. ఒక 2 రోజులో 3 రోజులో నుయ్యి తవ్వడానికి ప్రారంభం చేశాడండి. తవ్వాలి, వెళ్ళగా 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 నీళ్ళు వస్తాయి. కాస్త తాగడం కోసం అని చెప్పి ఓ 2 బిందెల నీళ్లు పక్కన పెట్టుకున్నాడు. ఈ 2 బిందెల నీళ్లు పారపోసేస్తాడా? ఎందుకు? నేను నుయ్యి తవ్వుతున్నానుగా, మంచినీళ్ళు వస్తాయి కదా, రావా? పెద్దంతలా జల వస్తుంది, బిందెలు బిందెలు నీళ్ళు వస్తాయి అని చెప్పి ముందు ఈ 2 బిందెల నీళ్లు పారపోసాడా? ఆ నుయ్యి తవ్విన తర్వాత అంత పెద్ద జల వచ్చిన తర్వాత ఇంక వీటితో పని లేదు. అంతవరకు వీటితో పని ఉంది కదా. మనం కూడా నుయ్యి తవ్వుతున్నట్టు చేస్తున్నాం. మనం జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఆ నుయ్యి తవ్వడం అంత లోతు ఎవరు తవ్వుతారండి, అది నా వల్ల కాదండి అని పడుకున్నాడు అనుకో,
ఎప్పటికైనా నుయ్యి తయారవుతుంది అక్కడ. జ్ఞానం కూడా అంతే, ప్రయత్నం చేయాలిగా. కాబట్టి ఆ జ్ఞానం సిద్ధించేంత వరకు ఈ బంధాలు తప్పవు. జ్ఞానం సిద్ధించాక నువ్వు బంధాలను వదిలిపెట్టక్కర్లేదు, అవే నిన్ను వదిలిపెట్టేస్తాయి. భయపడిపోయి అవే పారిపోతాయి, బంధాలే భయపడిపోయి పారిపోతాయి. నిప్పు దగ్గరికి ఏదైనా గడ్డి వెళుతుందా? స్నేహం చేయడానికి వెళుతుందా? నిప్పు లాంటిది జ్ఞానం, గడ్డి లాంటివి ఈ కర్మలు. మన బంధువులు, భార్యాపుత్రులు ఇవన్నీ కూడా గడ్డితో సమానం. నిప్పు దగ్గరికి ఎందుకు వెళ్తుంది గడ్డి? నువ్వు వెళ్ళక్కర్లేదు, అవే పోతాయి, భయపడిపోయి అవే పారిపోతాయి. బంధాలు త్రెంపబడిపోతాయి అంతే. ఎందుకంటే బంధాలతో వీడు తాళ్లతో, ఇనుప సంకెళ్లతో చుట్టుకుని పోయి ఉన్నాం మనం. ఏమో ఈ జన్మలో ఓ పిసరంత ఒక చిన్న ముడి వీడుతుందేమో చూద్దాం. ఎన్ని లక్షల కోట్ల ముడులు ఉన్నాయమ్మా, ఓ కోటి ముడులు ఉన్నాయి. ఒక్క ముడి వదిలితే కోట్ల ఒకటి తగ్గిందిగా, ఒకటి తగ్గిందిగా. 100 లక్షల్లో ఒకటి తగ్గిందిగా. ఏమో ప్రయత్నం చెయ్యాలిగా. అబ్బే ఇది ఎక్కడవుతుందండి, ఈ ముళ్ళు గట్టిగా వేసేసారండి, ఇవి ఎంత గట్టిగా వేసేసారో, ఇవి దీన్ని ఉప్పడం ఎవరి తరం కాదు బాబు. నువ్వు కూడా చేయకయ్యా బాబు పని. ఇప్పుడు ఇదో ఉపదేశం, నువ్వు కూడా చేయకయ్యా, మన టైం వేస్ట్ అయ్యా, అవ్వదయ్యా, పని జరగదయ్యా, దీని గురించి ఎందుకయ్యా ఇంత సమయాన్ని వ్యర్థం చేసుకుంటావు? వాడు చేయడు కదా, ఇంకోవాడిని కూడా చేయనివ్వడు. ఈ లోకంలో ఉన్నటువంటి స్థితి అది. కానీ ప్రయత్నం చేయాలి కదా. అందుకనే అన్నాడు నిన్న ప్రవచనంలో, చీమ నడుచుకుంటూ వెళ్తే గచ్చత్ పిపీలికా పంక్తి అని. నడుచుకుంటూ వెళ్తే కాశీయాత్రకు బయలుదేరాయట చీమలన్నీ. వెళ్దాం ఇక్కడి నుంచి బయలుదేరి కాశీకి వెళ్ళాలి అని చెప్పి బయలుదేరాయి. వెళ్ళిపోతాయి అవి, సందేహమే లేదు. ప్రయత్నమే చేయాలి, కానీ సిద్ధించనిదంటూ లేదు. ప్రయత్నం చేయాలి. మనం ఏ పనైనా కూడా ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసినా దక్కకపోతే అది వేరు, కానీ ప్రయత్నం చేయాలిగా. కాబట్టి అహమిత్యంకురోత్పన్నో మమేతి స్కంధవాన్ మహాన్. అందుకని ఇంతకుముందు ఏమన్నాడంటే, ఈ జ్ఞానం వల్ల ఈ వస్తువులు ఎందు ఇంతవరకు మమతాభావం ఉన్నది కదా, ఇంతవరకు ఇది నాది ఇది నాది అని, అది బూరుగు దూది వలె ఎగుర కొట్టబడినది అగును. ఇప్పుడు చూసారా, బూరుగు దూది ఆకాశంలో చిన్న చిన్న బూరుగు దూది అలా ఉంటుంది. అది అలా నువ్వేం చేయక్కర్లా, నువ్వేం ఎగరగొట్టేవాడు దాన్ని, అదే పోయింది ఆకాశంలోకి. బూరుగ దూది ఎప్పుడైనా చూసే ఉంటారు, కాయ విచ్చుకుందంటే ఆకాశం అంతా కూడా దూదంతా అలా ప్రసరిస్తుంది. ఆ విధంగా ఈ కర్మలు కూడా, ఈ విషయాలు కూడా నీకు మోక్ష ప్రతిబంధకంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ బూరుగు దూది వలె ఎగుర కొట్టబడును కదా. కాబట్టి నేను ఇది నాది ఇది నాది అనుకోవడం, అహమిత్యంకురోత్పన్నో మమేతి స్కంధవాన్ మహాన్, నేను బ్రాహ్మణుడను, నేను క్షత్రియుడను, ఈ విధమైనటువంటి అహం ప్రతీతి ఏదైతే ఉన్నదో ఇదే అజ్ఞానము వల్ల పుట్టిన మొదటి మొలక. దీనివల్ల అహం అని ఎప్పుడైతే అనుకున్నాడో, ఇది నా ఇల్లు, ఇది నా భార్యాపుత్రులు అని మమతాభావం అనే పెద్ద వృక్షము పెరిగినది. దానికి గృహము, క్షేత్రము, పొలాలు, భూములు ఇవన్నీ పెద్ద పెద్ద కొమ్మలు, పుత్రదారాదులు, దార అంటే భార్యాపుత్రులు చిగుళ్ళ వంటివి. చిగురు పెద్దదవదు, ఇంత చిగురు వస్తుంది, ఇంతే కదా అనుకుంటాం, పెద్ద కొమ్మ అయిపోతుంది. అది ఎలా వ్యాపించేస్తుందంటే, బయట ఆ గోడకి బయట ఇంత చిన్న మొక్కే కనిపిస్తుంది. కొంతకాలం అయిన తర్వాత చూడండి, ఆ సిమెంట్ గోడని దొలుచుకుని లోపలికి వచ్చేస్తుంది. అది ఎప్పుడైనా చూసారో లేదో? ఇంత మొక్క, రావి మొక్క, ఇంతే మొక్క, ఇలా అంటే పీకితే పోతుంది. అది
ఒక సంవత్సరం పాటు దాన్ని వదిలేస్తే లోపల కొమ్మలు కొమ్మలు పెద్ద వృక్షం అయిపోతుంది లోపలది. అప్పుడు దాన్ని పీకగలమా? ఏం చేయాలి అంటే, నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. నేను ఈ పరిస్థితి నేను చూశాను కాబట్టి, ఒక చోట ఒక ఇంట్లో నేను చూశాను. నేను పెద్ద పెద్ద ఆకులు, పెద్ద పెద్ద కొమ్మలు, అక్కడే ఏదో మొక్క వేసినట్టు. ఇంకా అది పోవడం చాలా కష్టం. ఎలా పోతుంది అది? ఎలా పోతుందంటే లోపల కొమ్మలు విరక్కొడుతున్నారు. లోపలికి వచ్చేసింది అది. కొమ్మలు విరక్కొడుతున్నారు. కొంతకాలం బాగానే ఉంది, మళ్ళీ వచ్చేస్తుందా? ఏం చెయ్యాలి? అది పోవాలి అంటే ఎక్కడ పెరిగిందో అక్కడ మంట పెట్టాలి. అది దగ్ధం చేసేయాలి. దగ్ధ బీజాంకుర న్యాయము అంటే అదే. బీజము, విత్తనము మొలకెత్తేస్తుంది. అదే కొంచెం కొద్దిగా వేడి చేయండి, మంట పెట్టండి, దానికి శక్తి కోల్పోతుంది. అంటే ఆరంభంలోనే విషయాల పట్ల వైముఖ్యం అనేది ఆరంభంలోనే చేస్తే సులభం. ఇప్పుడు ఇంకా సులభం ఎలా అయిందని ఇందాక నేను చెప్పినట్టే, సులభం కాదు, ఇంకా అయిపోయింది. బంధాలు బంధాలు బంధాలు. అందుకే జన్మలు జన్మలు జన్మలు. ఆ సంచిత కర్మలు పెద్ద పర్వతమంత కొండంత గుట్టగా పెరిగిపోయింది. ఎప్పుడు ఒక్కొక్క కర్మని తీస్తున్నాడు ఆ భగవంతుడు, తీసి ఒక్కొక్క జన్మనిస్తున్నాడు. వెళ్ళు ఆ జన్మ, ఈసారి సరే ఈసారి మానవుడు అయిపోయింది కదా, ఇంకో కర్మ తీస్తే ఆ కర్మ ఎటువంటిదో పాపకర్మ అనుకోండి, వెళ్ళి ఒక పశువుగా పుట్టు అని. మళ్ళీ ఏదో కొన్ని సంవత్సరాలు అయిపోయింది, చచ్చిపోయాడు, అయిపోయింది. మళ్ళీ ఇంకో కర్మ తీస్తాడు. ఎప్పటికి అవ్వాలి ఇది? కాబట్టి ఆరంభం అయితే ఇది ఒకసారి మనం చెప్పుకున్నాం. మహాజ్ఞాని ఈ జన్మలో మహాజ్ఞానం, తత్వజ్ఞానం సంపాదిస్తే అవన్నీ కూడా ఒక ఆరబ్ధ కర్మలు ఒక్కటే నశించవు. ఆరబ్ధ కర్మ అంటే ఫలోన్ముఖములైన కర్మలు అని అర్థం. ఫలం ఇవ్వడానికి ఆరంభింపబడిన కర్మలైతే అవి నశించవు, అనుభవించాల్సిందే. తత్వజ్ఞానైనా అనుభవించాల్సిందే. ఇక సంచిత కర్మలు ఉన్నాయే, అవన్నీ వాటితో ఇతనికి ఇంకా సంబంధము ఉండదు. కొండలాగా గుట్టలాగా పెరిగిపోయాయి కదా ఇవన్నీ, మరి వాటిని కూడా ఎవరెవరు అనుభవించాలి కదా. ఆ భార్యాపుత్రులు, శిష్యులు, వీళ్ళందరూ పంచుకుంటారు వాటిని. శాస్త్రం చెప్తోంది ఆ విషయం. కాబట్టి జ్ఞానం కోసం ప్రయత్నం చెయ్యాలి అంటే ఏం చేయాలి? ప్రారంభం మనస్సుని యోగాన్ని అనుష్ఠానం చేయాలి. దత్తాత్రేయ మహర్షి అలర్కుడికి ఇందులో యోగాన్నే ఎక్కువ ఉపదేశం చేస్తాడు. పైన అధ్యాయాలన్నీ అంతే. యోగాన్ని ప్రాణాయామం చేయమని అన్నాడు, మనస్సుని ఏకాగ్రం చేయమని అన్నాడు. ఏకాగ్రం చేయాలి. ఒక్క నిమిషం, రెండు నిమిషాలు ముందు ఒక 5 సెకండ్లు పోని, అక్కడి నుంచి వద్దాం. 5 సెకండ్లు, 1 నిమిషం, 2 నిమిషాలు, 2 నిమిషాలు మనం ఏకాగ్రంగా భగవంతుణ్ణే ధ్యానిస్తూ ఉండగలిగామంటే అంతకంటే గొప్పతనమే ఉన్నది. కాబట్టి ధనధాన్య మహాపత్రో నైకకాల ప్రవర్ధిత పుణ్యాగ్ర పుష్పశ్చ సుఖదుఃఖ మహాఫల. ఆ వృక్షానికి ధనధాన్యాలే, సంసారమనే ఆ వృక్షానికి ధనధాన్యాలే పెద్ద పెద్ద ఆకులు. అవి క్రమక్రమంగా పెరిగేయే తప్ప ఒక్క కాలంలో పెరగలేదవి. పుణ్యములే ప్రధాన పుష్పాలు. ఈ కర్మలు మనం చేసాం, చెట్టు పెంచాం, ఆఖరి దాని ఫలం ఏమిటి? పళ్ళు కాయడం. చిన్న పువ్వు వేసింది, కాయ అయింది, పండు అయింది, అదే దానికి ఫలం. మన కర్మలకు కూడా చిట్ట చివరికి ఫలం ఏమిటంటే పుణ్యమో పాపమో. సుఖదుఖాలే పెద్ద ఫలాలు. ఈ సంసారమనే వృక్షము అంతటా వ్యాపించినది. అంటే అంతటా వ్యాపించింది, మోక్ష మార్గంలో ప్రయాణం చేయడానికి ప్రతిబంధకంగా నిలిచినది. ఎటు వెళ్దామన్నా అడ్డొచ్చేస్తోంది. అది అడ్డంగా ఒక గోడ కట్టేసినట్టు. దీనికి నీళ్లు పొయ్యాలి కదా,
ఈ సంసారం అనే వృక్షానికి తడపాలిక. మూర్ఖులతో సంసర్గమే తడుపుట అంటే జ్ఞానులతో మానేసి, జ్ఞానుల వద్దకు వెళ్ళడం మానేసి మూర్ఖులతో కాలక్షేపం చేస్తూ ఉంటారు. అదే సేచనం అంటే. సేచనం అంటే తడుపుట. మనం చేసినటువంటి అకృత్యాల వల్ల, నీచమైన పనుల వల్ల, శాస్త్ర నిషిద్ధమైన కర్మల వల్ల పెరిగినది ఈ మహావృక్షము. ఎవరైతే సంసారాధ్వ పరిశ్రాంతాయే, సంసారాధ్వ పరిశ్రాంతా ఏతచ్ఛాయాం సమాశ్రితాః భ్రాంతి జ్ఞాన సుఖాదీనాస్తేషామాత్యంతికం కుతః. సంసార మార్గంలో ప్రయాణం చేసి 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 అలిసిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడు? ఆ సంసారమనే వృక్షము యొక్క నీడను ఆశ్రయించాడు. సంసారాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. ఆ సంసారమనే వృక్షాన్నే ఆశ్రయంగా కోరుకున్నాడు. భగవంతుడిని ఆశ్రయంగా కోరుకోలేదు. సంసారంలో అలిసిపోయి కూడా తనకు ఆశ్రయంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళలేదు. సంసారం అనే వృక్షం యొక్క నీడ ఒకటి ఉందిగా. నీడ అంటే తాత్కాలిక సుఖము అని. ఇంకనూ నిజము కాని వైషయిక ఆనందానికి ఎవరైతే బానిసలయ్యారో వారికి శాశ్వత దుఃఖ నివృత్తి ఎట్లు కలుగును? దత్తాత్రేయ మహర్షి చెప్తున్నాడు అలర్కుడికి. శాశ్వతంగా దుఃఖ నివృత్తి, అదే మోక్షం అంటే. మోక్షము అంటే శాశ్వత దుఃఖ నివృత్తి అని. ఆ మోక్షం అనేది మనం తెచ్చుకునేది, కొత్తగా తెచ్చుకునేది కాదు. మోక్షమన్నా, జ్ఞానమన్నా, జీవ బ్రహ్మైక్యమన్నా వీటికన్నిటికీ ఒకటే అర్థం. ఇది అప్రాప్త ప్రాప్తి లాంటిది. ఇప్పుడు కొన్ని కోట్ల విలువైన వస్తువుని ఒక స్త్రీ మెడలో హారంగా ధరించింది. ఏదో బట్ట అటు ఇటు సర్దుకుంటున్నప్పుడు హారం కనిపించలేదు. అమ్మ బాబోయ్, నా హారం పోయింది అని గగ్గోలు పెడుతోంది. పోయింది పోయింది అని. ఒక్కసారి బట్టను సరిచేసి చూసుకుంటే హారం కనిపించింది. అమ్మ దొరికింది అనుకుంటోంది. అమ్మయ్య దొరికింది అనుకుంది. పోతే కదా దొరకడానికి. పోయిందా అది? ఎలా దొరికింది నీకు? పోలేదు. అది ఇది పోయింది అనుకున్న భ్రమ అక్కడే ఉంది. అది ఈ జీవబ్రహ్మైక్యం కూడా అలాగే ఉంది. అది రజ్జువు అక్కడే ఉంది, నువ్వు తెలుసుకోలేకపోయావు. ఈ భ్రమకి అధిష్టానం, సర్పభ్రమకి అధిష్టానం రజ్జువు, ఆశ్రయం. రజ్జువును నువ్వు తెలుసుకోలేకపోయావు, అంతే జరిగింది. అది తెలుసుకుంటేనే మోక్షం అంటే, ఇంకేం కాదు. అలాగే పరబ్రహ్మం ఉన్నది పరబ్రహ్మమే. పరబ్రహ్మమందు ప్రపంచ భ్రాంతి కలిగింది. ఆ భ్రాంతి పోవడమే. ఈ భ్రాంతి ఎలా పోవాలి? ఒక జన్మకి పోవచ్చు, కొన్ని వందల జన్మలు పట్టచ్చు. కానీ ప్రయత్నం అయితే చేయాలిగా. అదే పుణ్యకర్మలు అంటే. పుణ్యకర్మలు కూడా ఫలాపేక్ష లేకుండా చేసినటువంటి పుణ్యకర్మలే మోక్షహేతువులు అవుతాయి అని చెప్పి శాస్త్రం చెప్తోంది. చేద్దాం, ఫలాపేక్ష లేకుండానే చేద్దాం. మనం నాకేది కావాలో దానినే నువ్వు ప్రసాదించి తండ్రి అందాం. అది కూడా అనడం మానేద్దాం, దండం పెట్టుకుని వద్దాం. భగవంతుడు తెలియదా? అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎందుకు వెళ్ళామో తెలియదు అండి ఆయనకి. నువ్వు చెప్పకుండా ఉన్నందువల్ల చాలా ఎక్కువ ప్రయోజనం. నీ పని చేశాను అవే వెళ్ళిపోయా అంటాడు ఆయన. నువ్వు చెప్పక్కర్లేదు, చేతులు కట్టుకుని నిలబడితే చాలు.
భగవంతుడి దగ్గర కూడా అంతే. దేవాలయానికి వెళ్ళి చేతులు కట్టుకుని దండం పెట్టుకుంటే చాలన్న అభిప్రాయం. మనకేం ఇవ్వాలో ఎందుకు వచ్చామో తెలియదు ఆయనకి. ఎందుకంటే మన హృదయాకాశంలోనే ఉన్నాడు కదా. ఆయన్ని వెతకడం కోసం ఎక్కడెక్కడో తిరుగుతున్నాం. ఎక్కడున్నాడు ఆయన? ఇక్కడే ఉన్నాడు ఆయన. ఇక్కడే ఉన్నటువంటి ఆయన్ని తెలుసుకోలేక అక్కడున్నాడేమో అని అక్కడికి ఎక్కడికో వెళ్తున్నాం మనం. ఎక్కడో లేడు, నీ హృదయాకాశంలోనే ఆయన ఉన్నాడు. ఇదంతా చెప్పిన తర్వాత ఇంకా దత్తాత్రేయ మహాముని అతడికి యోగాన్ని కూడా ఉపదేశం చేశాడు. ఒకసారి మనం అనుకున్నాం, యోగ చిత్తవృత్తి నిరోధ అని. యోగము అంటే ఏకాగ్రత అని అర్థం. మన చిత్తంలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా నిరోధించుట అని అర్థం. మనం ఇక్కడ నేను ప్రవచనం చెప్తున్నాను, మీరు ప్రవచనం వింటున్నారు. నాకు ఉన్నట్టుండి మా ఇంట్లో ఏమైందో అని ఆలోచన వచ్చేస్తుంది. అక్కడ ఏం జరిగిపోతుందో అని ఆలోచన కూడా మీలో చాలామందికి వచ్చేయచ్చు. గంట సేపు ఇక్కడ ఉన్నానే, అక్కడ ఏం జరిగిపోతుందో, వాడు ఏం చేసేస్తున్నాడో, ఇంట్లో ఏం చేసేస్తున్నాడో, వాడు నేను లేకపోతే ఏమి చేసేస్తున్నాడో. మళ్ళీ కాసేపు మళ్ళీ ప్రవచనం కొంచెం బుర్రకెక్కుతుంది. మధ్యలో 2-3 నిమిషాలు అసలు ఏమీ మీరు వినరు, నేను అర్థంతో నేను చెప్పను. అందుకే అయ్యో 2 నిమిషాలు మధ్యలో వినలేదు, నేను ఏం చెప్పారో ఏంటో అని. ఎందుకంటే ఆ 2 నిమిషాలు మనం ఏం చేసాం? ఇంటి విషయాలు ఆలోచించాం. ఇటు ప్రవచనం వింటున్నాం, ఆ 2 నిమిషాలు ఏం చేసామంటే ఇంటి సంగతులు గుర్తొచ్చేసాయి. ఇంటి సంగతులు ఆలోచించుకుంటూ అమ్మ మనం వచ్చింది ప్రవచనానికి కదా అని మళ్ళీ ప్రవచనం వినడం మొదలుపెట్టాం. ఈ లోపు 2-3 శ్లోకాలు అయిపోయినాయి. అరే అనవసరంగా 2-3 శ్లోకాలు పోయినాయి, వినలేదు అని అప్పుడు బాధపడతాం. అంటే ఏమైంది? ఏకాగ్రత ఉన్నదా? ప్రవచనం అని వింటున్నాము అనే ఈ పనిలో ఏ పనైనా ఏకాగ్రత ఉన్నదా? అంటే ఏమిటి? వృత్తులు అంటే ఆలోచనలు అని అర్థం. చిత్తమందలి ఆలోచనలని నువ్వేం చేయాలి? వాటిని నిరోధించాలి. మనస్సుని గట్టిగా లాగి పట్టుకోవాలి, నీ అధీనంలో పెట్టుకోవాలి. నువ్వు వద్దు, ఎక్కడికి వెళ్ళకు అనాలి నువ్వు. ఏమండి, నా భార్య నా మాట వినలేదు అని చెప్పి బాధపడడం ఎంత అవివేకం అండి. నాది అనుకున్న నా మనస్సే నా మాట వింటలేదు కదా. నాది అని గట్టిగా నువ్వు నమ్ముకున్న నా మనస్సు మీది కాదండి, నాది అంటే నేను ఒప్పుకుంటానా? అబ్బే మీది కాదండి, మీ మనసు కూడా నాదే, నాకు 2 మనసులు ఉన్నాయంటే మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోం కదా. నాది అనుకున్న నా మనస్సే నా మాట వింటోందా? కాసేపు ప్రవచనం వినని అన్నా కూడా వింటోందా? అది వింటలేదు. ఇంట్లో విషయాలు గుర్తొచ్చేస్తాయి, రేపు చేయబోయే విషయాలు గుర్తొచ్చేస్తాయి, అన్నీ తప్పదు. ఇవంతా కూడా చిత్తం పరిపరి విధాల భ్రమిస్తూనే ఉంటుంది. దాన్ని పట్టుకుని లాగాలి కదా. ఆతలవాడు ఎవడో వెళ్ళిపోతుంటే గోతులో పడిపోతున్నాడండి, మీరేం చేయాలి? గట్టిగా పట్టుకుని లాగాలంతే. ఎంత లాగాలంటే వాడి కింద పడి 4 దెబ్బలు తగిలినా పర్వాలేదు, కింద పడి రక్షింపబడ్డాడుగా. ఇక్కడ కూడా అంతే, పట్టుకుని మనసును లాగాలి కదా, ప్రయత్నం అయితే చేయాలి కదా. అదే నేను నిన్నంట ఏకాగ్రత. మనం ధ్యానం చేసే ఒక్క నిమిషం కానీ 60 సెకండ్లు కానీ ఏకాగ్రతతో నువ్వు ఆ శంకరాచార్య మూర్తే కనిపించాలి నీకు. 60 సెకండ్లు కూడా ఇంకేం కనిపించద్దు. అదే ఏకాగ్రత అంటే. ఈ ఏకాగ్రత, ఈ యోగాన్ని ఆయన దత్తాత్రేయ మహర్షి అలర్కుడికి ఉపదేశం చేశాడు. దత్తాత్రేయ ఉవాచ. ఇంత ఉపదేశం చేసిన తర్వాత, యోగాన్ని ఉపదేశం చేసిన తర్వాత, నాయన మనస్సుని స్వాధీనమందు ఉంచుకో. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఏ పనైనా
అన్యమనస్కంగా చేసామంటే ఆ పని భ్రంశం అయిపోతుంది. ఇప్పుడు ప్రయోగశాలలో ఒక శాస్త్రవేత్త ఈ పదార్థాన్ని కలుపుతున్నాడండి. కలిపితే ఒక కొత్త పదార్థం పుడుతుంది. అన్యమనస్కంగా చేశాడనుకోండి ఆ పని, అంటే ఓ పదార్థాన్ని కలపాల్సింది ఇంకో పదార్థాన్ని కలిపేశాడు వీడు, అనుకున్న పదార్థం ఉత్పన్నం అవుతుందా? కాదు. అన్యమనస్కంగా ఉన్నాడంటే ఏ పనైనా భ్రష్ట అయినట్టే. ఏ పనైనా. వైద్యుడు శస్త్రచికిత్స చేస్తున్నాడు, గుండె శస్త్రచికిత్స చేస్తున్నాడు. ఎంత మనస్సుని అన్యమనస్కంగా కాకుండా ఎంత జాగ్రత్తగా ఉండాలి మీరు ఆలోచించండి. ఎంతో లోపల ఎన్నో సూక్ష్మమైనటువంటి వాటివన్నీ ఉంటాయి. వాటి మీద ఎంత ఏకాగ్రత ఉండాలి. ఏ పనైనా కూడా అన్యమనస్కంగా మనస్సు దాని మీద పెట్టకుండా అన్యమనస్కంగా చేసామంటే భ్రష్ట అయినట్టే. లోకంలో మనం చూస్తున్నాం. పూజ కూడా అంతే. పూజ కూడా ఓ పని లాంటిదే. ఓ అధికారి దగ్గర మాట్లాడాలి, ఇంటర్వ్యూ ఉన్నది, అధికారి దగ్గర మాట్లాడాలి. అన్యమనస్కంగా మాట్లాడాడు అనుకోండి, వాడు తను అనుకున్న ఉద్యోగం తనకు వస్తుందా? ఈ పనులన్నీ ఏ పనైనా కూడా మనస్సు పెట్టి చెయ్యండి అన్నారు. అదే దాని అర్థం. మనస్సు పెట్టి అంటే మనస్సుని ఏకాగ్రం చేసి, ఆ పనిలో మనస్సుని ఏకాగ్రం చేసి. ఆ అన్ని రకాల పనుల్లో పూజ కూడా ఒకటి. కానీ పూజ చేసేటప్పుడే సమయం దొరుకుతుంది. రేపు లేదా పూజ అయిన తర్వాత ఎక్కడికెక్కడికి వెళ్ళాలి, ఎవరినెవరిని కలవాలి, మొత్తం అంతా కూడా 10 నిమిషాలు వేరే వ్యాసంగం ఏమీ లేదు కాబట్టి అప్పుడే నిర్ణయించుకుంటాం. ఇక శ్లోకాలు అంటారా, నోటికి వచ్చేసిన శ్లోకాలు కాబట్టి అయిపోతూనే ఉంటాయి అవన్నీ కూడా. ఇదంతా ఎవరినో ఉద్దేశం చెప్పట్లేదు సుమా, స్వానుభవం. ఓ 10 శ్లోకాలో 20 శ్లోకాలో పూజలో. అప్పుడప్పుడు అప్పుడే అయిపోయిందా, 20 శ్లోకం దగ్గరికి వచ్చేసామా అనుకుంటాను నేను. 20 శ్లోకాలు అయిపోయా అంటే ఏంటి? 20 శ్లోకాలు నేను మనసు పెట్టి చేయలేదు అని అర్థం. నాకేదో జ్ఞాపకం వచ్చేసింది నాకు. అమ్మో అక్కడెక్కడో రమ్మన్నారు, మర్చిపోయాను నేను. ఈ సమయానికి రమ్మన్నారు కదా, నేను వెళ్ళాలి కదా, అయ్యయ్యో నేను మర్చిపోయాను అంతే. ఈ లోపల 20 శ్లోకాలు అయిపోయినాయి. ఇంత తొందరగా అయిపోయి 20 శ్లోకాలు అనుకుంటాను నేను. అంటే మనస్సు అంటే మనం చేసే అన్ని పనుల్లో పూజ అనేటువంటిది ఒకటి. ఎటొచ్చి మిగతా పనులు అన్యమనస్కం కాకపోతే వాళ్ళు తిడతారు, కొడతారు. పూజలో మనస్సు అన్యమనస్కంగా ఉంటే వెంటనే మన దాని ఫలం కనిపించదు. అంతే తేడా. దానికి దీనికి అంతే తేడా. ఏదైనా మనస్సు పెట్టి చెయ్యాలి అంటే అదే. దత్తాత్రేయ మహర్షి అలర్కుడికి చేసినటువంటి 2-3 అధ్యాయాలు ఏకంగాను. దాంట్లో ప్రాణాయామం చూడండి. యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అష్టాంగ యోగానుష్ఠాన నిష్ఠ మనం చెప్పాడు. గద్యం చెప్పాడు. అప్పుడు వీటి గురించే చెప్పాడు. ప్రాణాయామం వీటి గురించే చెప్పాడు. ఎలా ఉండాలి, ఏం చేయాలి. సమాధి అంటే వేరే అర్థం ఏమీ కాదు, ఏకాగ్రత అని అర్థం. సమాధిలోకి వెళ్ళిపోయాడు అంటారు. సమాధిలోకి వెళ్ళిపోయాడు అంటే అర్థం ఏంటంటే ఏకాగ్రతతో ధ్యానం చేసుకుంటున్నాడని అర్థం. వేరే అర్థాలు ఏం కాదు. దత్తాత్రేయ ఉవాచ, దత్తాత్రేయుడు చెప్తున్నాడు, గచ్చ రాజేంద్ర భద్రంతే యథాతే కథితం మయా నిర్మమో నిరహంకారస్తథాచర విముక్తయే. ఇంత యోగాన్ని అతనికి బోధించిన తర్వాత, ఓ రాజేంద్ర ఇక నీవు వెళ్ళుము, నీవు వచ్చిన పని అయిపోయిందయ్యా, నువ్వు వెళ్ళి ఇంకా. భద్రంతే నీకు కళ్యాణమవుగాక. నిర్మమో నిరహంకార మమకారాన్ని విడిచిపెట్టు, అహంకారాన్ని విడిచిపెట్టు. అహంకారము అంటే అహం అని అర్థం.
ఏదో అహంకారం అంటే గర్వం ఇవన్నీ అనుకుంటాం. అహం 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 అనుకోవడం, నేనే నేనే ఇది నాదే అనుకోవడం. అంటే వస్తువుల పట్ల నీ మమకారము అహంకారము వీటినన్నిటినీ కూడా విడిచిపెట్టి ముక్తి కొరకు ఆచరింపుము. అయితే రాజ్యపరిపాలన మానేయమన్నాడు ఆయన. కుదరదు, రాజ్యపరిపాలన మానేయడం కుదరదు. దాంతోపాటు మన వ్యావహారికమైనటువంటి లౌకికమైనటువంటి, ఎందుకంటే వ్యావహారిక ప్రపంచంలో ఉన్నాం కాబట్టి వాటితో పాటు ఈ జ్ఞానం కోసం కూడా ప్రయత్నం చేయి. నువ్వేం భార్యాపుత్రులను వదిలిపెట్టేక్కర్లా. నీ జ్ఞానం కలిగితే నువ్వు కేవలం పరమాత్మ స్వరూపంగా మిగులుతావు అంతే. నువ్వు ఎవరిని ఏం వదిలిపెట్టే లేదు, వదిలిపెట్టేమని కూడా ఎక్కడా చెప్పను లేదు. భార్యాబిడ్డలను వదిలిపెట్టేసి ఎక్కడో అడవులకు వెళ్ళి హిమాలయ పర్వతాలకు వెళ్ళి అక్కడేదో తపస్సు చేసుకుందుకు నేను వెళ్తున్నాను అన్నాడు. నేను రేపటి నుంచి ఎల్లుండి నుంచి ముహూర్తం పెట్టుకున్నాను, హిమాలయ పర్వతాలకు వెళ్ళాలి, తపస్సు చేసుకోవాలి, కాస్త ఏసీ టికెట్లోనో ఫ్లైట్ టికెట్లు ఉంటే చూడనైనా వెళ్ళాలి, ట్రైన్లో వెళ్ళలేను సుమా నేను. అది నిజమైన తపస్సా? అంత దూరం వెళ్ళాలా? అందరినీ వదిలిపెట్టేమని చెప్పిందా? అక్కర్లేదు. నువ్వు సర్పాన్ని చంపక్కర్లేదు. అక్కడ రజ్జు సర్ప భ్రాంతిలో సర్పాన్ని నువ్వేం చంపక్కర్లేదు, సర్పాన్ని కొట్టక్కర్లేదు, చంపక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. ఇంకా సర్పం ఉండదు అక్కడ, రజ్జువే మిగులుతుంది అక్కడ. నువ్వు సర్పాన్ని పోగొట్టక్కర్లా. నీకు ఏం చేస్తే కేవలం రజ్జువే తాడే మిగులుతుంది, ఆ జ్ఞానం కలిగితే చాలు. అంతేకా రజ్జు జ్ఞానం అధిష్టాన జ్ఞానము అంటారు దీన్ని. అధిష్టానము, సర్పభ్రాంతికి అధిష్టానము రజ్జువు. ఆ రజ్జువు యొక్క జ్ఞానం కలిగితే చాలు. ఇంక నువ్వేం చేయక్కర్లేదు, ఎవరిని వదిలిపెట్టక్కర్లేదు, భార్యాబిడ్డను వదిలిపెట్టమని ఏం చెప్పలేదు. నువ్వు ఒక్కడవే జ్ఞానం కలిగితే స్వస్వరూపంగా నువ్వు ఒక్కడవే మిగులుతావు. అక్కడ రజ్జువే మిగిలింది అన్నట్టుగా నువ్వు స్వస్వరూపంగా మిగులుతావు. అంటే పరమాత్మ స్వరూపంగా నీవు మిగులుతావు. నువ్వు పరమాత్మ, ఇంకేదీ ఉండదు. ఇంకా నీకేదీ తెలియదు కూడా. నీ యొక్క స్వరూపం తప్ప మరొకటి ఏమీ నీకు తెలియదు. ఆ అవభాసే ఉండదు. కాబట్టి నేను వదిలిపెట్టేస్తాను అని చెప్పి వదిలిపెట్టేసి వీడు చేసేటువంటి తపస్సు కూడా నిజమైన తపస్సు కాదు. నిన్ను వదిలిపెట్టమని చెప్పిందా? నాకు చెప్పలేదు ఏమి. సంసారాన్ని వదిలిపెట్టేసి సర్పాన్ని వదిలిపెట్టేసి అని చెప్పారు ఎవరన్నా? సర్పాన్ని వదిలిపెట్టేయడం ఏమిటి? అక్కర్లేదు. జ్ఞానం కలిగితే చాలు. అక్కడ రజ్జువు మాత్రమే మిగులుతుంది. సర్పాన్ని ఎవరూ పోగొట్టలేదు, చంపలేదు, ఏం చేయలేదు, పోయిందంతే. అది ఆ జ్ఞానం వల్ల అది అజ్ఞానం నశించింది. నీకు జరిగింది ఏమిటా అంటే ఇంతవరకు నీకున్న అజ్ఞానం నశించింది. అజ్ఞానం నశిస్తే అజ్ఞానం వల్ల ఉద్భవించిన సర్పం, అది సర్పం కూడా పోయింది. ఇక్కడ కూడా అంతే. వేదాంత శాస్త్రం కూడా అదే చెప్తోంది. మరి ఆత్మజ్ఞానం వల్ల, బ్రహ్మజ్ఞానం వల్ల ఏం జరుగుతుంది అంటే అజ్ఞానం నశిస్తుంది. ఈ సంసారం అంతా కూడా అజ్ఞాన సముద్భవం కదా, అజ్ఞానం వల్ల ఉత్పన్నమైంది కదా. కాబట్టి అవి వాటంతటా అవే అదృశ్యమైపోతాయి. నువ్వెవరిని వదిలిపెట్టక్కర్లేదు. నేను వీళ్ళని వదిలిపెట్టేశాను, నాకు వేదాంతం శాస్త్రం చెప్పింది, భార్యాబిడ్డలు అందరూ మిథ్యాభూతాలు అని చెప్పింది వేదాంత శాస్త్రం. గురువుగారు చెప్పారు అలాగా. ఇక నేను మిమ్మల్ని అందరినీ వదిలేస్తున్నాను సుమా, ఇక మీరందరూ నా వాళ్ళు కాదు సుమా. ఇదే వేదాంతం అంటే. అజ్ఞానం పోగొట్టుకోవడానికి ఆత్మజ్ఞానానికి ప్రయత్నం చేయమని కదా శాస్త్రం చెప్పింది. ఏవముక్తః ప్రణమ్యేన మాజగామ త్వరాన్వితః యత్ర కాశీపతిర్భ్రాతా సుబాహుశ్చాస్య సోగ్రజః. జ్ఞానం కలిగింది కదా. ఇంతకు ముందు ఏం జరిగింది? కాశీపతిరాజు దండెత్తి వచ్చాడు, గుర్తుందా మీకు ఆ కథ? సుబాహువు అన్నగారు నా రాజ్యం నాకు ఇమ్మని చెప్పి వెళ్ళి అడగమని చెప్పి కాశీపతిరాజును పంపించాడు. కాశీపతిరాజు దండెత్తి వచ్చాడు. ఈయనదో పెద్ద ఆయన, మంచి విషయం అడిగాడు కదా. అన్నగారు రాజ్యం అన్నగారు అడుగుతున్నాడు, ఇమ్మంటేనేమో ఈయన ఇవ్వనన్నాడు. ఇవ్వనని చెప్పి మాత్రం అన్నాడా? నేను ఇలా ఇచ్చేస్తే ప్రజలు ఏమనుకుంటారు, నన్ను భయపడి ఇచ్చేశాడు అనుకుంటారు, ఆయన వచ్చి అడగమను నేను ఇచ్చేస్తాను అన్నాడు. నేనెందుకు వచ్చి యాచించాలని, నేను యాచించను అని ఆయన అన్నాడు. కాశీరాజు దండెత్తి వచ్చాడు. దండెత్తి వచ్చి ఏం చేశాడు? సర్వం భ్రష్టే అయిపోయాడు అలర్కుడు, ఏమీ మిగలలేదు.
న్యాయంగా ఏం చేయాలి? మళ్ళీ శక్తులన్నిటినీ పోగు చేసుకుని వాళ్ళ మీద తండెత్తిన వెళ్ళాలి, అంతే కదండి లోకంలో. మళ్ళీ వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళాలి. కానీ ఏం చేశాడు తెలిసినా అలర్కుడు? దత్తాత్రేయ మహర్షుల వారికి నమస్కరించి కాశీరాజు దగ్గరికి, తన అన్నగారైనటువంటి సుబాహు దగ్గరికి తాను స్వయంగా వెళ్ళాడు. తనకి శత్రువులు కదా, తన రాజ్యాన్నంతటినీ లాగేసుకున్న వాళ్ళు కదా, అక్కడికి వెళ్ళాడు. నవ్వుతూ అంటున్నాడు అలర్కుడు కాశీరాజుతో, రాజ్యకాముక కాశీష భుజ్యతాం రాజ్యమూర్జితం యథాచ రోచతే తద్వతు సుబాహో సంప్రయచ్చవా. ఓ రాజ్యాన్ని కోరుకునేవాడా, ఓ కాశీరాజా, సమృద్ధంగా ఈ రాజ్యాన్ని అనుభవించయ్యా. నాకు జ్ఞానం కలిగింది, ఇక నాకు ఈ రాజ్యాన్ని వద్దు, ఏం వద్దు, నువ్వే తీసుకో, నీకు ఇష్టం వచ్చినట్లు చేసుకో ఈ రాజ్యాన్ని, లేదా మా అన్నగారికి ఇచ్చే. ఆయన అడుగుతున్నాడుగా సుబాహుకి. నేనేదో తెలుసో తెలియకో ఇవ్వనని అన్నాను. ఇవ్వనని అనడం ఏమిటి? ఇచ్చేస్తే ఎంత ఆనందం. ఉన్నందువల్లే కదా ఎక్కువ దుఃఖాలు, లేకపోతే దుఃఖమే ఉంది. ఇంత ధనం ఉంటే అన్ని దుఃఖాలు. కాబట్టి అంత ధనం కోసం ప్రయత్నం చేస్తే చాలని నా ఉద్దేశం. ఎక్కువ ధనం ఉంటే కూడా ఎక్కువ కష్టాలు. ఏంటో ఈయన ఎంతో అమాయకంగా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారేమో మీరు. సత్యం ఇది. మనం అలవాటు చేసుకోవాలి. ఒక స్థితి వచ్చిన తర్వాత ఇంకా నాకు చాలు అనుకోవాలి. చాలు అనుకునే ఆలోచనని మనసులో తెచ్చుకుందుకు ప్రయత్నం చేయాలి. ఇప్పుడు నాకు చాలు వచ్చేసిందని నేనేం అంటలేదు సుమా, తెచ్చుకుందుకు ప్రయత్నం చేయాలి. చాలేమో, చాలేమో, ఇంతకంటే నేనేం చేసుకుంటాను. ఎవరో ఒక ఆయన ₹1,00,00,000 ఏదో చాలా కాలం క్రితం ₹1,00,00,000 లాటరీ టికెట్ కొన్నాను, రేపు వస్తాయి ఫలితాలు. ఇప్పుడు ఇంకా పెద్దంత ఇది లేదు. ఒక చాలా కాలం క్రితం అంటే చాలా ఎక్కువ దాని మీద ఆసక్తి ఉండేది చాలామందికి. నేను ఎందుకో తెలుసో తెలియకో మీకు రాకుండా ఉంటే మంచిదండి అన్నాను. ఈ ₹1,00,00,000 మీకు రాకుండా ఉంటే చాలా మంచిది అన్నాను. ఎందుకన్నానో నాకే తెలియదు. ఆయన అంటున్నాడు పక్క ఆయనతో, ఎంత అమ్మాయి కూడా ఎలా మాట్లాడుతున్నాడో చూశారండి, ₹1,00,00,000 లాటరీ రాకుండా ఉంటే బాగుండు అంటున్నాడు ఈయన అని. అంటే నాకేమనిపించిందంటే, అంత అవసరమా? మనం జీవించడానికి, గౌరవప్రదంగా జీవించడానికి అంత అవసరమా? ఇప్పుడు 100 కోట్లు నాకు అవసరమా? ఏం చేసుకోవాలి నేను 100 కోట్లు వస్తే? కాబట్టి అలర్కుడికి దత్తాత్రేయ మహాముని చేసినటువంటి ఉపదేశం ఎంత మనసుకెక్కింది అంటే, నవ్వుతూ చెప్తున్నాడు, తీసుకోండి అయ్యా, తీసేసుకోండి, సుబాహుకి ఇచ్చేయండి. కాశీరాజ ఉవాచ కిం అలర్క పరిత్యక్తం రాజ్యంతే సంయుగం వినా క్షత్రియస్య నధర్మోయం భవాంశ్చ క్షత్రధర్మవితు. ఏంటయ్యా యుద్ధం చేయకుండా రాజ్యాన్ని వదిలిపెట్టేస్తున్నావు? క్షత్రియ ధర్మమా ఇది? చెప్పు, యుద్ధం చేయాలి కదయ్యా. మరణ భయమా నీకు? శత్రువుని ఓడించి ఇష్టమైన భోగాలను అనుభవించాలి కదా, గొప్ప గొప్ప యజ్ఞాలను ఆచరించాలి కదా. అలర్కవువాచ ఏవమీదృశం వీరా మమాప్యాసీన్ మనఃపురా సాంప్రతం విపరీతార్థం శృణుచాప్యత్ర కారణం. నిజమేనయ్యా, నాకు కూడా పూర్వం ఇలాగే ఉంది నా మనస్సు, కానీ ఇప్పుడు కొంచెం వ్యతిరేకంగా మారింది. పూర్వం నేను కూడా మీలాగే అనుకునేవాడిని. యథాయం భౌతిక సంఘస్తథాంతఃకరణం నృణాం గుణాస్తు సకలాస్తద్వతు అశేషేష్వేవ జంతుషు. ఈ శరీరం పంచమహాభూతాల యొక్క కలయిక. ఈ శరీరం ఎలాగో మనస్సు కూడా అంతే. అది పంచభూతాల యొక్క సమూహమే కానీ పరమాత్మ కాదు. ఓ కాశీరాజా, నిజము ఒక్కటే, చైతన్య శక్తి, అదే పరబ్రహ్మము అంటే. అది తప్ప సత్యమైన పదార్థము మరొకటి లేనే లేదు. ఒక్కటే సత్య పదార్థం, పరబ్రహ్మ. ఇంకా సత్య పదార్థం అంటూ లేదు. నువ్వు అంటున్నావే స్నేహితులు, శత్రువులు, ప్రభువులు, సేవకులు, రాజ్యము, ఏనుగులు, గుర్రాలు,
ఇవన్నీ కూడా అజ్ఞాన కల్పితాలే. చక్కని మాట, అజ్ఞాన కల్పితాలే ఇవన్నీ కూడా. అజ్ఞాన కల్పితం ఎలా పోతుంది? అజ్ఞానం పోతే పోతుంది. అజ్ఞానం చేత కల్పింపబడినది ఇంక దేనివల్ల పోదు, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా పోదు. ఆ సర్పాన్ని అక్కడి నుంచి పోగొట్టాలంటే నువ్వు ఎంత ప్రయత్నం చేసినా పోదు. ఆవిడ పెద్ద మంట పెట్టి ఇంకోటి చేసి 100 కర్రలు తీసుకొచ్చి 100 మందిని తీసుకొచ్చి ఏం చెయ్యి, ఈ అజ్ఞానం ఉన్నంత వరకు సర్పం కనిపిస్తూనే ఉంటుంది అక్కడ. ఎప్పుడు పోవాలది? అజ్ఞానం పోతే ఆ అజ్ఞాన కల్పితమైన సర్పం కూడా పోతుంది. అదేవిధంగా ఈ ప్రపంచం కూడా అజ్ఞాన కల్పితమైనది. అజ్ఞానం పోతే ఈ ప్రపంచం కూడా పోతుంది. అందుకే ఇందాక నేను ఎప్పుడు మనమే పోగొట్టక్కర్లా, భార్యాబిడ్డల్ని వదిలేయక్కర్లేదు. నిజంగా వదిలేసి వెళ్ళిపోతే మళ్ళీ 2 రోజులు ఆగి మళ్ళీ వచ్చేస్తాడు వాడు. సరిగ్గా 2 రోజులు, నేను ఇంకా 2 రోజులు అన్నాను. 2 రోజులు కూడా అక్కర్లేదు, గంట ఏమో, గంట చాలేమో, గంట కూడా అక్కర్లేదేమో. అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ వచ్చేస్తాడు. నేను ఒక సన్యాసం తీసుకుంటున్నాను వెళ్ళిపోతున్నానని చెప్పి కోపం వచ్చి వెళ్ళిపోయాడు. కోపం వచ్చి అంతే, మరుసటి రోజు తిండి పెట్టేవాడు ఎవడు దొరకలేదు, మళ్ళీ వెంటనే పరుగులు ఎత్తుకుంటూ వచ్చేసాడు ఇంటికి. అది సన్యాసమా? అంటే మనస్సులో ఆ భావన రావాలి. తన్మయా దుఃఖమాసాద్య త్వద్భయోద్భవముత్తమం దత్తాత్రేయ ప్రసాదేన జ్ఞానం ప్రాప్త నరేశ్వర. ఓ రాజా, నువ్వు నన్ను భయపెట్టావు, నాకెంతో దుఃఖం కలిగింది. నేను దత్తాత్రేయ మహర్షుల వారిని పూజించాను, వారి అనుగ్రహము చేత నాకు దుఃఖాలన్నీ పోయినాయి, జ్ఞానవంతుడని అయినాను. నిర్జితేంద్రియవర్గస్తు త్యక్త్వా సంగమశేషతః మనోబ్రహ్మణి సంధాస్యే తజ్జయే పరమోజయః. ఇంద్రియాలను జయించి అన్నిటితోనూ సాంగత్యాన్ని విడిచిపెట్టి నా మనస్సును పరబ్రహ్మమునందు అనుసంధానము చేసేదను. ఇంద్రియాలను నిగ్రహించుట కంటే సాధింపదగినది మరొకటి లేదు. ఇంద్రియాలను జయించి సిద్ధిని పొందవలను. ఓ రాజా, నేను నీకు శత్రువును కాదు, నువ్వు నాకు శత్రువు కాదు. ఈ సుబాహువు నాకెట్టి అపకారము చేయలేదు. కాశీరాజు సంతోషించాడు, నమస్కారం చేశాడు. సుబాహు కూడా అక్కడే ఉన్నాడు. అన్నగారు, తమ్ముడికి ఇంత జ్ఞానం వచ్చిందా? అభినందించి ఇద్దరూ వెళ్ళిపోయారు. ఇంత జ్ఞానం వచ్చిందా? కాశీరాజు అడుగుతున్నాడు సుబాహుని, ఏమయ్యా నువ్వు ఏమన్నావు? తమ్ముడు రాజ్యం ఇవ్వట్లేదు, అతని మీద దండెత్తు, నా రాజ్యం నాకు సంపాదించను కదా అన్నావు. నువ్వు మారు మాట్లాడకుండా వచ్చేస్తావేంటయ్యా రాజ్యం తీసుకోకుండా? అసలు నువ్వు నన్ను ఎందుకు పంపించినట్టు? నువ్వు దండయాత్ర చేయమని చెప్పి కదయ్యా పంపించావు. నేనంతా సైన్యాన్నంతటిని ఏర్పాటు చేసుకుని నీ కోసం ఇంత కష్టపడి అతని మీద దండెత్తి అతన్ని ఓడించి అతని రాజ్యాన్నంతా లాక్కుని నీ చేతుల్లో పెడుతుంటే ఇవేమీ అక్కర్లేదని చెప్పేసి నువ్వు వచ్చేస్తావేమిటయ్యా? సుబాహు అంటున్నాడు, నేను ఎందుకు ఈ పని చేశానంటే నా తమ్ముడు విషయవాంఛలతో సంసారమందు అమితమైన ఆసక్తి కలిగిన వాడు అయిపోయాడు. ఎక్కడ పరమార్థానికి దూరం అయిపోతాడో అనే భయంతో నేను ఈ పని చేశాను తప్ప తమ్ముడు రాజ్యం మీద నాకు ఎటువంటి ఆసక్తి లేదు. కేవలం నీ సహాయాన్ని నేను తీసుకున్నానంతే. తమ్ముడికి ఎందుకంటే కష్టాల్లోనే దేవుణ్ణి ప్రార్థించే పరిస్థితులు ఎక్కువ వస్తాయి. ఎప్పుడూ సంతోషంగానే ఉంటే దేవుడి మీద ప్రార్థన తక్కువేమో నా ఉద్దేశం. అదే మన కష్టాలు చుట్టుముడితే వెంటనే దేవుడి దగ్గరికి పరిగెడతాం. ఇక నువ్వే నాకు శరణ్యము, నువ్వు తప్ప నాకు ఎవరూ శరణం లేరు అని చెప్పి
సర్వము సమర్పించి ఇంక నువ్వు తప్ప నాకు శరణు ఎవరూ లేరు అని ఎప్పుడు అంటాం? ఎప్పుడు దుఃఖాలు మనల్ని చుట్టుముడతాయో ఆ పనే చేశాడు సుబాహువు. సుబాహురువాచ యదర్థం నృపశార్దూల త్వామహం శరణం గతః తన్మయా సకలం ప్రాప్తం యాస్యామి త్వం సుఖీ భవ. ఓ కాశీపతి మహారాజా, సుబాహు అంటున్నాడు, నేను నిన్ను శరణు వేడాను. ఎందుకు శరణు వేడానో అది సిద్ధించింది. నేనేం తప్పు చేయలేదు. నేను దేనిని కాంక్షించి నిన్ను శరణు వేడానో అది సిద్ధించింది. కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. నీవు సుఖముగా ఉండుము అని చెప్పి పక్షిణ ఊచు. ఇంతకు ముందు కూడా ఇంకొక 2 శ్లోకాలు. పుత్ర ఉవాచ. ఇంతవరకు సుమతి అనే కొడుకు తండ్రికి చేసినటువంటి ఉపదేశం ఇదంతా కూడా. ఈ దత్తాత్రేయ ఉపాఖ్యానం అంతా కూడా తన తండ్రికి చేసినటువంటి ఉపదేశం. మోక్షావస్థకి దగ్గరలో ఉన్నాడు ఆయన కొడుకు. తండ్రిని కూడా మోక్షావస్థకి దగ్గరగా తీసుకెళ్ళాడు. చెప్పి అడిగాడు కదా, నన్ను కూడా ముక్తుడి చేయను ఆయన, పితృణం ఆ రకంగానే తీర్చుకో, నిన్ను కన్నందుకు నాకు కూడా మోక్షం లభించే అవకాశాన్ని కల్పించు అన్నాడుగా. అందుకనే ఈ ఉపాఖ్యానాలన్నీ చెప్పిన తర్వాత పుత్ర ఉవాచ తాతేనం త్వం సమాతిష్ఠ ముక్తయే యోగముత్తమం ప్రాప్స్యసే ఏన తద్బ్రహ్మ యత్ర గత్వా న శోచసి. ఓ తండ్రి, నీవు కూడా ముక్తిని పొందడానికి యోగమును అనుష్ఠించుము. యోగానుష్ఠానం వల్లనే ఇది సిద్ధిస్తుంది. ఆ యోగానుష్ఠానం వల్లనే నీవు బ్రహ్మపదమును పొందెదవు. బ్రహ్మపదమును పొందిన తరువాత నీకు శోకము ఉండదు. అది రజ్జువు అని తెలిసిన తర్వాత ఇంకా సర్పం వల్ల భయం ఉన్నదా? ఉండదు. సర్పమే లేదు అనుకుంటే ఇక సర్పం వల్ల భయం ఏమున్నది? ఈ అజ్ఞాన కల్పితమైన సంసారం వల్ల కదా ఈ భయం అంతా. సంసారమే లేకపోతే భయం ఎక్కడ ఉన్నది? కాబట్టి నీవు బ్రహ్మపదమును చేరెదవు, బ్రహ్మతో ఐక్యమును పొందెదవు. అదే నీకు మోక్షము అంటే. తతోహమపి ఆస్యామి కిం యజ్ఞైః కిం జపేన మే కృతకృత్యస్య కరణం బ్రహ్మభావాయ కల్పతే. నేను కూడా అందువల్ల ఓ తండ్రి నువ్వేమన్నావు? వేదాధ్యయనం చెయ్యి, యజ్ఞయాగాదులు చెయ్యి, గృహస్థాశ్రమాన్ని స్వీకరించు, పుత్రులని కను, ఇవన్నీ కదా ఉపదేశం చేశాడు తండ్రి. కాబట్టి నేను కూడా నీకు ఉపదేశం చేయడం పూర్తయింది, వెడుతున్నాను. యజ్ఞాలతోనూ జపాలతోనూ నాకేమి పని? నేను కృతకృత్యుడను అయినాను. అందువల్ల ఓ తండ్రి, నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నానని చెప్పి నువ్వు అన్యథా భావించవద్దు. నేను వెళ్ళిపోతున్నాను. తండ్రికి కావలసిన ఉపదేశం అంతా చేసేశాడు, అయిపోయింది, తన పని అయిపోయింది. నేను కూడా ద్వంద్వభావములను విడిచి, ద్వంద్వభావము ఇదే ద్వైత భావము అంటే నేను వేరు పరమాత్మ వేరు అనే భావమును విడిచి దానములను స్వీకరించుట మాని నిత్యానందమును బ్రహ్మానందమును పొందుటకు ప్రయత్నము చేసేదను. పక్షిణ ఊచు. పితాపుత్ర సంవాదం అయిపోయింది. పక్షిణ ఊచు, పక్షులు చెప్తున్నాయి. ఏవముక్త్వా సపితరం
ప్రాప్యానుజ్ఞాం తతశ్చ సహ బ్రహ్మన్ జగామ మేధావి పరిత్యక్త పరిగ్రహ. బుద్ధిమంతుడైనటువంటి కుమారుడు జడుడు ఈ విధంగా పలికి తండ్రి వద్ద అనుమతి తీసుకుని తన దారిని తాను వెళ్ళిపోయెను. ఇక తండ్రి సోపి తస్య పితా తద్వత్క్రమేణ సుమహామతి వానప్రస్థం సమాస్థాయ చతుర్థాశ్రమమభ్యగాత్. గొప్ప బుద్ధిమంతుడైనటువంటి ఆ తండ్రి కూడా వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి ఆ తరువాత సన్యాసాశ్రమమును స్వీకరించెను. 4 ఆశ్రమాలు: బ్రహ్మచర్యం, పెళ్ళికి ముందు గృహస్థాశ్రమం, తర్వాత కాస్త శక్తి ఉండగానే బాధ్యతలన్నీ కూడా తన సంతానానికి అప్పచెప్పి తపస్సు చేసుకుందుకు వెళ్ళిపోవడం, అది 3 వానప్రస్థం. 4వది చిట్ట చివరి సోపానం సన్యాసాశ్రమం. తండ్రి సన్యాసాశ్రమును స్వీకరించెను. తత్రాత్మజం సమాసాద్య హిత్వా బంధం గుణాదికం ప్రాప్త సిద్ధిం పరాం ప్రాజ్ఞః తత్కాలోపాత్త సన్మతి. తన కుమారుని సాంగత్యం వల్ల జ్ఞానాన్ని పొందినవాడై తండ్రి సంసార బంధాలను విడిచిపెట్టి తాను కూడా ఆత్మజ్ఞానాన్ని పొంది సిద్ధిని పొందెను, మోక్షమును పొందెను. ఏతత్తే కథితం బ్రహ్మన్ యత్పృష్టా భవతా వయం సువిస్తరం యథావచ్చ కిమన్యశ్రోతుమిచ్చసి. ఓ బ్రహ్మస్వరూపుడా, నీవు మమ్ములను అడిగిన విషయాలని సవిస్తరముగా యథాప్రకారముగా చెప్పితిమి. పక్షులు అంటున్నాయి జైమిని మహర్షితో, ఇంకా నీకు ఏమైనా వినాలని ఉందా? యశ్చైతత్ శృణుయాద్విప్ర పఠేద్వా సుసమాహితః యదశ్వమేధావభృతస్నాతః ప్రాప్నోతి వై ఫలం సకలం తదవాప్నోతి శ్రుత్వైతన్మునిసత్తమా ఏతత్ సంసారభ్రమణ పరిత్రాణమనుత్తమం అలర్కాత్రేయ సంవాదం అశుభాన్ముచ్యతే నరః. 2 రోజుల నుంచి మనం చెప్పుకుంటున్నది అలర్కాత్రేయ సంవాదం. ఆత్రేయుడు అంటే దత్తాత్రేయుడు, అత్రి మహర్షికి ఉద్భవించినవాడు కాబట్టి ఆత్రేయుడు అని పేరు వచ్చింది. ఆత్రేయుడు అంటే దత్తాత్రేయుడు. అలర్కునికి దత్తాత్రేయునికి జరిగినటువంటి సంవాదాన్ని ఇంతవరకు మనం విన్నాం. ఓ బ్రాహ్మణుడా, ఓ జైమిని మహర్షి, ఎవరైతే ఈ ఉపాఖ్యానాన్ని ఏకాగ్ర చిత్తంతో చదువుతారో లేక వింటారో వారు అశ్వమేధయాగాన్ని ఆచరించి అశ్వమేధయాగాన్ని ఆచరించేటువంటి ఫలము అంత ఫలమును పొందెదరు. అశ్వమేధయాగం ఎంత గొప్పదండి! దత్తాత్రేయ ఉపాఖ్యానం, అలర్కునికి దత్తాత్రేయుడికి జరిగినటువంటి సంవాదం అనే ఉపాఖ్యానాన్ని వింటే అంత ఫలము. ఓ మునిశ్రేష్ఠుడా, ఈ ఉపాఖ్యానాన్ని ఎవరైతే వింటారో ఈ సంసారమందు భ్రమలు తగ్గించుకొని భగవంతుని రక్షణను పొందెదరు. ఈ ఉపాఖ్యానాన్ని విన్న మానవుడు అమంగళముల నుండి విముక్తుడగును. అదే కదండి మనం కోరుకునేది. అశుభాల నుంచి, అమంగళాల నుంచి, బాధల నుంచి, క్లేశాల నుంచి దూరం కావాలనే కదా మనం కోరుకుంటున్నాం. క్లేశాలు అనేక రకాలు. తనకి క్లేశం రావచ్చు, తన కుటుంబ సభ్యులకి క్లేశం రావచ్చు, ఏదైనా తనకి మనఃక్లేశమే కదా. ఈ క్లేశములు, సంసారంలో ఉద్భవించినటువంటి ఈ క్లేశములు ఈ ఉపాఖ్యానాన్ని విన్నంతనే సిద్ధించును. జైమినిరువాచ, జైమిని మహర్షి అంటున్నాడు,
అలా దత్తాత్రేయ ఉపాఖ్యానం అయిపోయింది, పితాపుత్ర సంవాదం అయిపోయింది, చాలా భాగం అయిపోయింది. జైమినిరువాచ సమ్యగేతన్మమాఖ్యాతం భవద్భిర్ద్విజసత్తమాః ప్రవృత్తంచ నివృత్తంచ ద్వివిధం కర్మ వైదికం. ఓ ద్విజశ్రేష్ఠులారా, ప్రవృత్తి కలిగించే కర్మలు, నివృత్తిని కలిగించేటువంటి వైదిక కర్మలు రెండిటినీ నాకు బాగుగా ఉపదేశించిరి. స్వర్గాది ఫలాలని సిద్ధింపచేసే కర్మలు ప్రవృత్తి కర్మలు, మోక్షాన్ని ప్రసాదించే ఉపాసనలు అనే కర్మలు నివృత్తి కర్మలుగా చెప్పబడుచున్నవి. అహో పితృప్రసాదేన భవతాం జ్ఞానమీదృశం. ఓ పక్షి బాలకులారా, ఎంతటి ఉపదేశం చేశారు మీరు, ఎన్ని విషయాలు చెప్పారు. కేవలం మీ తండ్రి గారి అనుగ్రహం చేతనే మీకింత జ్ఞానము సిద్ధించింది, లేకపోతే ఎవరికీ కూడా ఇంత జ్ఞానం రాదు. ఏన తిర్యక్త్వమప్యేతత్ ప్రాప్య మోహస్థిరస్కృతః. మీ పక్షి జన్మను పొంది కూడా మీ యందు అజ్ఞానం నశించింది అంటే మీ తండ్రి యొక్క అనుగ్రహమే తప్ప, ఆ భగవంతుని యొక్క అనుగ్రహం తప్ప మరేమీ కాదు. ఎంతటి ఉపదేశం చేశారంటే, నాకు మీ వంటి పెద్దవారితో సంబంధము సిద్ధించింది అంటే వారు ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. నేను అంతటి పుణ్యం చేసుకున్నాను కాబట్టి, నేను కూడా అంత పుణ్యం చేసుకున్నాను కాబట్టి మీ వంటి వారితో నాకు సాంగత్యము లభించినది, మీ వల్ల నాకు ఉపదేశము సిద్ధించినది. కథమేతత్సముద్భూతం జగత్ స్థావరజంగమం కథంచ ప్రళయం కాలే పునర్యాస్యతి సత్తమాః. పెద్ద ప్రశ్న. ఏం ప్రశ్న వేశాడు? ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా, ఓ పక్షి బాలకులారా, ఈ స్థావర జంగమాత్మకమైన ప్రపంచం ఎలా పుట్టింది, దానికి ప్రళయం ఎలా సిద్ధించింది, ఈ సృష్టి ప్రళయాలు ఏ విధంగా జరుగుతున్నాయి? ఇది పెద్ద ప్రశ్నే. దీని మీద మన్వంతరాలు, సృష్టి ఇదంతా చెప్పడానికి సంసిద్ధమయ్యాడు ఎవరు? మన పక్షి బాలకులు చెప్తున్నాయి జైమిని మహర్షికి. సంక్షిప్తంగా అంటే ఇదంతా వదిలేద్దాం అనుకున్నాను, కానీ సంక్షిప్తంగా చెప్పి పైకి వెళ్ళిపోతాను. మన్వంతరాల గురించి ప్రస్తుతం మనం వైవస్వత మన్వంతరంలో ఉన్నాం. ఇది 7వ మన్వంతరం. మొత్తం 14 మన్వంతరాలు. 14 మన్వంతరాల గురించి కూడా చెప్పాడు. రాబోయే మన్వంతరాల గురించి ఎలా చెప్పాడండి? ఇప్పుడు 7వ మన్వంతరంలో కదా ఉన్నామని ఆయనే చెప్పాడు. ప్రస్తుతం మనం 7వ మన్వంతరంలో వైవస్వత మన్వంతరంలో ఉన్నామని. కానీ 14 మన్వంతరాల్లో ఇప్పుడు స్వయంభవం, స్వారోచిషం, ఔత్తరం, ఔత్తమం, రైవతం, చాక్షుషం అని చెప్పి 6 మన్వంతరాలు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు 7వ మన్వంతరం. ఈ మన్వంతరాలలో ఎవరు రాజులు, ఎవరు ఋషులు, ప్రజలు ఎటువంటి వారు, ఇవన్నీ వివరంగా చెప్పేశాడు ఆయన. మార్కండేయ మహాముని మొత్తం అంతా చెప్పేశాడు. ఇదంతా కూడా జరిగి ఈ మన్వంతర వివరం అంతా కూడా ఇందులో చెప్పడం జరిగింది. ఒక్క నిమిషం. ఈ మన్వంతరాల గురించి, సృష్టి ప్రళయాల గురించి నాకు మీరు చెప్పరా అని చెప్పి
జైమిని మహర్షి పక్షి బాలకులను అడిగాడు కదా. పక్షిణ ఊచు, పక్షులు ఏమంటున్నాయంటే ప్రశ్నభారోయమతులో యస్త్వయా మునిసత్తమ పృష్టస్తం తే ప్రవక్ష్యామః తచ్ఛృణుష్వేహ జైమిని. నీ ప్రశ్న చాలా భారవంతమైనది, బరువైనటువంటి ప్రశ్న వేశావు. సృష్టి ప్రళయాల గురించి నువ్వు అడిగావు. నీవు అడిగిన దానిని మేము చెప్తాం, వినుము. ఎలా చెప్తాం? ఎలా తెలిసింది? సృష్టి ప్రళయాల గురించి పక్షి బాలకులకు ఎలా తెలిసింది? మార్కండేయేన కథితం పురా క్రౌష్టుకయే యథా ద్విజపుత్రాయ శాంతాయ వ్రతస్నాతాయ ధీమతే. విద్యను పూర్తి చేసుకుని వ్రతాచరణలో ఉన్నటువంటి బ్రాహ్మణ కుమారుడు, శాంత స్వభావుడు, జ్ఞానవంతుడు అయిన క్రౌష్టుకి, అతని పేరు, ఒక ముని పేరు. ఆ క్రౌష్టుకి అనే మునికి మార్కండేయ మహర్షి చేసిన ఉపదేశం మేము విన్నాము. ఇదే ప్రశ్న క్రౌష్టుకి మార్కండేయుడిని అడిగాడు ఈ సృష్టి ప్రళయాల గురించి. మార్కండేయుడు క్రౌష్టికి మహామునికి చెప్పినటువంటి విషయాలు నీకు మేము చెప్తాం. మార్కండేయం మహాత్మానం ఉపాసీనం ద్విజోత్తమైః క్రౌష్టికి పరిపప్రచ్ఛ యదేతత్ పృష్టవాన్ ప్రభో. ఓ ప్రభు, ఓ జైమిని మహర్షి, మహాత్ముడు, ద్విజుల చేత పూజింపబడేవాడు అయినటువంటి మార్కండేయ ముని, మార్కండేయ మునిని క్రౌష్టికి అనే ముని కూడా నీవు అడిగిన ప్రశ్నే అడిగాడు. ఆ క్రౌష్టికి మార్కండేయుడు చెప్పినటువంటి విషయాలు నీకు మేము చెప్తాము అని చెప్పి ప్రారంభం చేసే. ఇది మీరు గమనించాల్సింది. ఇక్కడి నుంచి పితాపుత్ర సంవాదం అన్నీ అయిపోయాయి. మార్కండేయుడు క్రౌష్టికి చేస్తున్న ఉపదేశాన్ని పక్షులు జైమిని మహర్షికి చెప్తున్నాయి. అందుకే ఇంకెక్కడి నుంచి పురాణంలో క్రౌష్టికి రువాచ, మార్కండేయ ఉవాచ అని వస్తూ ఉంటుంది. ఇంకా ఓసారి పక్షిణ ఉవాచ అని వస్తూ ఉంటుంది, పక్షిణ ఊచు అని వస్తూ ఉంటుంది. అంటే దీనికి అంతటికీ అర్థం ఇది. ఇక్కడి నుంచి ఇప్పుడు రాబోయేటువంటి సప్తశతి దేవీ భాగవతం ఇదంతా ఇందులో సప్తశతి దేవీ భాగవతం వేరు, ఇందులో సప్తశతి అని చెప్పి శరన్నవరాత్రుల్లో పారాయణ చేసేటువంటి సప్తశతి ఈ పైన వచ్చేటువంటి భాగం. 700 శ్లోకాలు. అది నిజానికి 700 శ్లోకాలు లెక్క పెడితే లేవు. దేవీ ఉవాచ, దేవీ ఉవాచ అని వస్తూ ఉంటుంది. అవన్నీ శ్లోకాల కింద లెక్క పెట్టాలి. ఉవాచలన్నీ శ్లోకాలుగా లెక్క పెట్టాలి. తర్వాత నమస్తస్యై 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 నమో నమః అని వస్తుంది రెండో పాదం. అది 3 శ్లోకాల కింద లెక్క పెట్టుకోవాలి. 3 సార్లు నమస్తస్యే వచ్చిందిగా, అది 3 శ్లోకాల కింద లెక్క పెట్టుకోవాలి. అంటే ఇంచుమించు 500 చిల్లర శ్లోకాలు ఉన్నాయి సప్తశతిలో. శ్లోకాలన్నీ లెక్క పెడితే 500 చిల్లర, 700 శ్లోకాలు లేవు. సప్తశతి అంటే 700 అని అర్థం. 700 ఎలా అయింది అంటే ఉవాచలన్నీను నమస్తస్యై వాటిని మళ్ళీ వేరే వేరే శ్లోకాలుగా లెక్క పెట్టుకున్నందువల్ల ఉవాచ కూడా ఒక శ్లోకం అన్నమాట. దేవి ఉవాచ కూడా ఒక శ్లోకం. వీటిని శ్లోకాలుగా లెక్క పెట్టుకున్నందువల్ల 700 శ్లోకాలు అయినాయి. అంటే ఇదంతా కూడా క్రౌష్టికి మునికి మార్కండేయుడు చేసినటువంటి ఉపదేశం. ఆ సందర్భం ఎందుకు వచ్చింది? అమ్మవారు సందర్భం ఎందుకు వచ్చింది? క్రౌష్టికి మునికి మార్కండేయుడు ఆ చెప్పవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? కథలో వస్తుంది. ప్రారంభం చేసి వదిలేశాను. మీకు ఏంటంటే క్రౌష్టికి ముని అడిగినటువంటి ప్రశ్నలకి ఇప్పుడు మన్వంతరాల గురించి చెప్తూ, మన్వంతరాల్లో 6 మన్వంతరాలు అయిపోయినాయి, ఇది 7వ మన్వంతరం, వైవస్వత మన్వంతరం గడుస్తున్నది అని చెప్తూ మన్వంతరాల గురించి కొద్దిగా కొంచెం ఆలోచన చేద్దాం. మన్వంతరం అంటే ఏమిటి? మన్వంతరం అంటే ఒక సృష్టి అని అర్థం, వేరే అర్థం ఏమీ కాదు. ఒక సృష్టి, అది మన్వంతరం. ఇప్పుడు వైవస్వత మన్వంతరం అని అంటే వివస్వంతుని యొక్క కుమారుడు సూర్యుడు. వివస్వంతుడు అంటే సూర్యుడు, సూర్యుని యొక్క కుమారుడు వైవస్వంతుడు. సూర్యునికి
సౌమ్యాదేవికి, అతని భార్య అయినటువంటి సౌమ్యాదేవికి పుట్టినటువంటి పెద్ద కుమారుడు. అతనే వైవస్వంతుడు, అతనే మనువుగా జన్మించాడు. అదొక వరప్రసాదం అది. రెండో కుమారుడు యముడు, సూర్యుని యొక్క కుమారుడు రెండో కుమారుడు యముడు. అతను తెలుసు కదా, యమలోకానికి అధిపతిగా చేశాడు. కూతురు యమునా నది. యమున అంటే వీళ్ళకి పుట్టినటువంటి కుమారులు ముగ్గురు. ఈ కథ అంతా పెద్ద కథ ఉన్నది. ఈ కథని ఇప్పుడు మనం పట్టుకునే అంత సమయం లేదు మనకి. కానీ దాని అర్థం అది, సౌమ్యాదేవికి సూర్యుడికి వివస్వంతుడికి పుట్టినవాడు కాబట్టి వైవస్వతుడు అని పేరు వచ్చింది. ఈ వైవస్వత మన్వంతరంలో ఇప్పుడు మనం ఉన్నాం. సరే, మన్వంతరం అంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం కదా, 4 యుగాలు. ఒక్కొక్క యుగానికి ఎన్ని సంవత్సరాలు అని, ఎన్ని సంవత్సరాలు అని పురాణంలో దివ్య సంవత్సరాల్లోనూ చెప్పారు, మానుష సంవత్సరాల్లోనూ కూడా చెప్పారు. దివ్య సంవత్సరాలైతే ఎన్ని, మానుష సంవత్సరాలైతే ఎన్ని. కృతయుగానికి 4000 దివ్య సంవత్సరాలు, దానితో పాటు ఇంకొక 800 కలుపుకోవాలి. సంధ్యాంశం అని చెప్పి 400 400 800 అవుతాయి. అంటే 4800 సంవత్సరాలు, 4800 దివ్య సంవత్సరాలు. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, దివ్య సంవత్సరాలు కృతయుగం. అలాగే 3600 ఏమో త్రేతాయుగం, 2400 ఏమో ద్వాపర యుగం, 1200 ఏమో కలియుగం. ఈ 4 యుగాల యొక్క పరిమాణము దివ్య సంవత్సరాల్లో చూసినట్లయితే 12,000 సంవత్సరాలు. 12,000 దివ్య సంవత్సరాలు ఈ 4 యుగాల యొక్క పరిమాణం. దీనికి 71 రెట్లు మన్వంతరం. అంటే ఎంత అవుతుంది? 8,52,000 దివ్య సంవత్సరాలు ఒక మన్వంతరం. ఇప్పుడు వైవస్వ మన్వంతరం అంటే 8,52,000 దివ్య సంవత్సరాలు సుమా, మానుష సంవత్సరాలు కాదు. ఈ 8,52,000 దివ్య సంవత్సరాలకి మన సంవత్సరాల్లో మనం లెక్క పెడితే 43,20,000 సంవత్సరాలు వస్తాయి. 43,20,000 సంవత్సరాలు మానుష సంవత్సరాలు. దీనికి మళ్ళీ 71 రెట్లు మన్వంతరం అవుతుంది. 4 యుగాల పరిమాణం ఇంత, మన్వంతరం కాదు సుమా. 4 యుగాల యొక్క పరిమాణం 43,20,000. దీనికి 71 రెట్లు 30,67,20,000 సంవత్సరాలు ఒక మన్వంతరము. ఒక మన్వంతరం అంటే ఇన్ని సంవత్సరాలు, 30,67,20,000 సంవత్సరాలు. పన్నెండు వేల దివ్య సంవత్సరాలు అని అనుకున్నాం కదా. 4 యుగాల యొక్క కలుపుకుంటే 12,000 దివ్య సంవత్సరాలు వస్తాయనుకున్నాం కదా. దీనికి 1000 రెట్లు బ్రహ్మకు ఒక రోజు. బ్రహ్మకు ఒక రోజు అంటే 1,20,00,000 దివ్య సంవత్సరాలు బ్రహ్మకు ఒక రోజు. ఈ ఒక్క రోజులో 14 మంది మనువులు పుడతారు. అంటే 14 మన్వంతరాలు వస్తాయి ఈ ఒక్క రోజులో. 14 మన్వంతరాలు వస్తాయి అంటే ఇన్ని కోట్ల సంవత్సరాలు అయితే ఇంకో మన్వంతరం, ఇంకో మన్వంతరం, ఇంకో మన్వంతరం, ఇలా 14 మన్వంతరాలు ఆయనకి ఒక్క రోజులో.
ఆయనకి ఇంకా ఏం చెప్పారంటే పురాణంలో, 1,19,28,000 దివ్య సంవత్సరాలు బ్రహ్మకు పగటి దినము. దివ్య సంవత్సరాలు అంటే దీనిని మానుష సంవత్సరాల్లో లెక్కిస్తే, నేనే లెక్క పెట్టాను, మానుష సంవత్సరాల్లో దీన్ని చేస్తే 429,40,80,000 మానుష సంవత్సరాలు బ్రహ్మకు ఒక పగటి దినము. ఇది సృష్టి. ఇంత పరిమాణం కలిగింది మళ్ళీ ఆయనకి రాత్రి, అది ప్రళయం. ఇది ఒకరోజు. ఇలాంటిది ఒక సంవత్సరం. మరి ఆయనకి ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాల ఆయుర్దాయం ఆయనకి, ఆ హిరణ్య గర్భుడికి. ఇది సృష్టి క్రమం అని చెప్పి ఇతను మార్కండేయ మహర్షి క్రౌష్టికి వైవస్వత మన్వంతరం జరుగుతోంది. ఇంకా ఈ పైన కూడా మన్వంతరాలు ఉన్నాయి, జరిగిపోయినాయి. ఇప్పుడు మన్వంతరం వైవస్వతంలో ఉన్నాం, రాబోయే మన్వంతరం ఇప్పుడు లేకపోవచ్చు. గత కల్పంలో గత సృష్టిలో అయిపోయినాయి కదా, అయిపోయినటువంటి మన్వంతరాలు కదా ఇవన్నీ. ఇప్పుడు 14 మన్వంతరాల్లో ఇప్పుడు మన 7వ మన్వంతరం జరుగుతోంది. ఇంకా 7 మన్వంతరాలు రావాలి. ఇంకా ఇవన్నీ పూర్వం ఒకసారి అయిపోయి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ తెలుసు ఆయనకి, మార్కండేయ మహామునికి తెలుసు కాబట్టి క్రౌష్టికి ఇదంతా కూడా ఈ మన్వంతరాలలో ఉద్భవించే రాజులు, ఋషులు, ప్రజలు, వారి యొక్క జీవన విధానం, వీటినన్నిటినీ కూడా వివరించి చెప్పాడు. ఇదంతా కూడా మన్వంతరాల యొక్క వివరణ. ఇక్కడి నుంచి ఇప్పుడు మనం చెప్పుకునే 78వ అధ్యాయం ఇది మార్కండేయ మహాపురాణంలో. ఇక్కడి నుంచి దేవీ సప్తశతి ప్రారంభం. ఇక్కడి నుంచి ఏమండి, ఓం నమశ్చండికాయై, ఓం చండికాదేవికి నమస్కారము. మార్కండేయ ఉవాచ, మార్కండేయ మహర్షి చెప్తున్నాడు, సావర్ణి సూర్యతనయో యో మను కథ్యతేష్టమః నిశామయ తదుత్పత్తిం విస్తారాద్గదతో మమ. సూర్యుని పుత్రుడు సావర్ణి 8వ మనువు. ఇక్కడ ఇంతకుముందు కథ జరిగిపోయింది. సంక్షిప్తంగా సూర్యుడికి సౌమ్యాదేవి యందు పుట్టిన మొదటి కుమారుడు మనువయ్యాడు అని చెప్పాను, 7వ మనువు. ఛాయాదేవి అని ఇంకొక భార్య. సూర్యుని యొక్క తేజస్సును తట్టుకోలేక, అతని దగ్గర ఉండలేక, ఆ వేడిమిని భరించలేక ఏం చేసిందంటే సౌమ్యాదేవి తన ఛాయను భార్యగా ఏర్పరిచి, నువ్వేమీ అనుమానం వచ్చేటట్టుగా లేదు, అతను ఎప్పుడైనా కోపంతో నీ జుట్టు పట్టుకుంటే నిన్ను ఇచ్చేస్తే అప్పుడు నువ్వు నిజం చెప్పాలి తప్ప అంతవరకు నిజం చెప్పడానికి వీల్లేదు, నా స్థానంలో నువ్వు ఉండాలి. ఛాయ కదా, ఛాయకి ఈ వేడిమి దుఃఖాలన్నీ ఉండవు కదా. కాబట్టి ఛాయ సంసారం చేసింది ఆయనతో. ఇదంతా కథ. సూర్యుడు ఏమనుకుంటున్నాడంటే తన భార్య సౌమ్యాదేవి అనుకుంటున్నాడు, అక్కడ ఉన్నది మాత్రం ఛాయాదేవి. ఓసారి ఇప్పుడు తెలిసిపోయింది. ఇది ఎలా తెలిసిపోయిందంటే, ఈమెకి మళ్ళీ 2 కుమారులు, ఒక కుమార్తె, వీళ్ళ పుట్టారు మళ్ళీ ఈమెకు కూడా.
అందులో మొదటి భార్య కొడుకు యముడు కదా. సౌమ్యాదేవి ఉండగా తనకు పుట్టినటువంటి వాడు చెప్పాను కదా, వైవస్వతుడు యముడు అని చెప్పాను కదా. ఏదో కొంచెం తేడా వచ్చింది. యముణ్ణి తల్లిగా చూడలేదు ఆమె, ఏదో శపించేస్తుంది. అతను ఏదో చేస్తే, అతను ఏదో తప్పు చేశాడు, ఏదో కోపంతో తల్లి మీద ఏదో చిన్న తప్పు చేశాడు. శపించేయడానికి సిద్ధపడింది, కొంత శాపం కూడా ఇచ్చేసింది. అప్పుడు సందేహం వచ్చింది, తల్లి ఎప్పుడైనా శాపం ఇస్తుందా? శాపం ఇస్తుందా? ఎంత కొడుకు ఎలాంటివి ఉన్నా కూడా భరిస్తుంది తప్ప శాపం ఇవ్వదు కదా. సవతి కొడుకు కదా అతను. ఈ రకంగా తెలిసిపోయి నీవెవరు అని స్పష్టం అడుగుతాడు. అప్పుడు సూర్యుడు, నువ్వెవరు అంటే చెప్పేస్తుందను, నేను ఛాయాదేవిని. సౌమ్యాదేవి నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది, తన పుట్టింటికి వెళ్ళిపోయింది. పుట్టింట్లో ఏమైంది, తండ్రి కొంతకాలం చూసి అమ్మ నువ్వు ఇంకా అత్తమామల దగ్గరికి వెళ్ళు, ఎంతకాలం పుట్టింట్లో ఉంటావు, ఇది న్యాయమా? పెళ్ళి అయిన తర్వాత పుట్టింట్లో ఎన్ని సంవత్సరాలు ఉండవు న్యాయమా, ఇంక నువ్వు వెళ్ళిపో అన్నాడు. అప్పుడు ఆమె ఏం చేసిందంటే ఒక ఆడగుర్రం వేషంలో అడవులకు వెళ్ళిపోయి తపస్సు ఆచరించుకుంటుంది. సూర్యుడు ఏం చేశాడు, పుట్టింటికి వెళ్ళిపోయింది కదా, ఇక్కడికి వచ్చాడు. తెలిసింది ఎక్కడో అడవులకు వెళ్ళిపోయి ఆడగుర్రం దీంట్లో ఇతను కూడా ఒక గుర్రం రూపం ధరించి వెళ్ళాడు. ఈ కథ చాలా కథ ఉంది. పరస్పరము అనురాగవంతులయ్యారు. ఈ ఆడగుర్రాన్ని చూసి మగగుర్రం, మగగుర్రాన్ని చూసి ఆడగుర్రం, అంటే వీళ్ళే సూర్యుడు సౌమ్యాదేవి. వీళ్ళకి నాసికలు కలుసుకున్నాయి. నాసికలు కలుసుకుని ఇద్దరు కుమారులు, ఇంకో కుమారుడు కవలలు, కుమారుడు ఆ కవలలే అశ్వినీపుత్రులు అని చెప్పి కథ వస్తుంది. ఇదంతా కథ, ఇదంతా అయిపోయింది. చాలా పెద్ద కథ ఇది. వైవస్వత మన్వంతరం కోసం చెప్పడం కోసం వైవస్వంతుడు ఎలా పుట్టాడు అన్న దాని గురించి వస్తుంది. తర్వాత ఏమవుతుందంటే సూర్యభగవానుని యొక్క తేజస్సుని దాన్ని ఏం చేస్తారంటే తగ్గిస్తారు. త్వష్ట ప్రజాపతి ఏం చేస్తాడంటే దానిని చెక్కుతాడు అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, చెక్కేస్తే ఏమవుతుంది, తగ్గుతుంది కదా. దాని యొక్క ఇప్పుడు వృక్షాన్ని చెక్తే ఏమవుతుంది, పైదంతా ఊడిపోతుంది కదా. అంతలా ఉన్నది ఇంతలా అవుతుంది, అదే కదా చెక్కితే. అలాగే ఈ సూర్యభగవానుడి యొక్క తేజస్సును కూడా చెక్కినందువల్ల, సానపెట్టినందువల్ల ప్రకాశం తగ్గింది, మళ్ళీ పూర్వంలాగే భార్యాభర్తలుగా ఉన్నారని ఇదంతా కథ వచ్చి, ఇదంతా వైవస్వత మన్వంతరంలోకి ప్రవేశించి ఆ మన్వంతరాల గురించి ఇదంతా చెప్పిన తర్వాత ఇప్పుడు 8వ మన్వంతరం గురించి చెప్తున్నాడు. ఈ రకం మళ్ళీ 9, 10, 11 కూడా మన్వంతరాల పేర్లు వస్తాయి, ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఈ అధ్యాయంలో ఏంటంటే మధుకైటభుల యొక్క వధ ప్రధానమైనటువంటి వృత్తాంతం. ఇద్దరు రాక్షసుల యొక్క వృత్తాంతం, అమ్మవారు ఎలా సంహరించింది అనేది ఇది వృత్తాంతం. సావర్ణి సూర్యతనయో యో మను కథ్యతేష్టమః. సూర్యుని యొక్క కుమారుడు సావర్ణి. ఎందుకు సావర్ణి ఎలా అయ్యాడు, ఇంతవరకు వైవస్వంతుడు అయ్యాడు కదా. ఇప్పుడు 8వ మనువు సావర్ణి అంటే ఇందాక నేను చెప్పాను కదా, సావర్ణికి ఇది మన ఛాయాదేవికి పుట్టినటువంటి మొదటి కుమారుడు ఇతను సావర్ణి. అతను మన్వంతరం అయ్యాడు. సావర్ణి అనే పేరు ఎందుకు వచ్చిందంటే పూర్వం ఉండే మనువు లాంటి వాడు ఇతను కాబట్టి, ఇతనికి సవర్ణము అలాంటి వాడు కాబట్టి సావర్ణి అని పేరు వచ్చిందని కూడా పురాణంలో చెప్పారు. కాబట్టి సావర్ణి మన్వంతరం అని పేరు దీనికి. 8వ మన్వంతరం ఇది. ఇప్పుడు 7వ మన్వంతరం అయిపోయాక రాబోయే మన్వంతరం అనమాట సావర్ణి మన్వంతరం. మహామాయానుభావేన యథా మన్వంతరాధిపః స బభూవ మహాభాగః సావర్ణిస్తనయోరవేః. ఆ మహామాయాస్వరూపిణి భగవతి అమ్మవారు, ఆమె యొక్క అనుగ్రహం వల్ల సూర్యుని పుత్రుడైనటువంటి సావర్ణి ఎలా మనువయ్యాడో నీకు నేను చెప్తాను. స్వారోచిషేంతరే పూర్వం చైత్రవంశ సముద్భవః సురథో నామ రాజాభూత్ సమస్తే క్షితిమండలే. 2వ స్వారోచిష మన్వంతరంలో చైత్రవంశంలో ఉద్భవించిన సురథుడు అనే పేరు కలిగిన
మహారాజు ఒకడు ఉండెను. గుర్తుపెట్టుకోండి, పేరు రాజు యొక్క పేరు సురతుడు. తస్య పాలయత సమ్యక్ ప్రజా పుత్రాని వౌరసాన్ బభూవుః శత్రవో భూపాః కోలా విధ్వంసినస్తదా. తన కడుపున పుట్టిన పుత్రులలాగా పరిపాలిస్తున్నాడు ప్రజలని ఈ సురత మహారాజు. ఇతని మీద శత్రురాజులు దండెత్తారు. కోలా విధ్వంసులు అనే పేరు కలిగినటువంటి శత్రురాజులు దండెత్తారు. వాళ్లతో యుద్ధం జరిగింది. వాళ్ళ చేతిలో సురతుడు ఓడిపోయాడు. తత స్వపురమాయాతో నిజదేశాధిపోభవత్ ఆక్రాంత స మహాభాగైస్తదా ప్రబలారిభి. రాజ్యమంతా పోయింది. ఓ చిన్న పట్టణంలో ఉన్నాడు ఆయన. తన పట్టణానికి తను వచ్చేసాడు. అది ఆక్రమించుకొని అక్కడి నుంచి కూడా తరిమేశారు వాళ్ళు. ఆ శత్రురాజులు తన పట్టణం నుంచి కూడా సురత మహారాజుని తరిమేశారు. అమాత్యైర్బలిభిర్దుష్టైః దుర్బలస్య దురాత్మభిః. ఇప్పుడు దుర్బలుడయ్యాడుగా సురథ మహారాజు. మంత్రులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా దుష్టులైపోయి ఆ ఇంకేం రాజుకి ఇంకా బలం ఏం లేదుగా. కోశాగారానంతా వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఏ మంత్రులు కూడా తన మీద ప్రేమను చూపించలేదు. అయ్యో, ఇంతవరకు తమ మహారాజే సాయం చేయాలి అని ఏమాత్రం ఆలోచన లేదు. మొత్తం కోశాగారం అంతా లాగేసుకున్నారు. ఒంటరిగా వేట అనే నెపంతో గుర్రాన్నెక్కి దట్టమైన అడవులలోకి వెళ్ళాను. ఇంకెవరికి కనిపించకుండా చంపేస్తారు, లేకపోతే ప్రాణాలతో కూడా ఉండనివ్వరు. సతత్రాశ్రమమద్రాక్షీత్ ద్విజవర్య సుమేధసః ప్రశాంత స్వాపదాకీర్ణం ముని శిష్యోపశోభితం. సుమేధసుడు పేరు గుర్తుపెట్టుకోండి. సుమేధసుడు అనే ముని యొక్క ఆశ్రమాన్ని చూశాడు. అడవుల్లోకి వెళ్ళాడు కదా, ఈ ముని యొక్క ఆశ్రమం కనిపించింది. క్రూర మృగాలతో వ్యాపించి ఉంది ఆ ఆశ్రమం, కానీ శాంత స్వభావంతో ఉన్నాయి క్రూర మృగాలన్నీ కూడా. పులులు, సింహాలు, ఏనుగులు, నక్కలు, జింకలు ఇవన్నీ పరస్పరం స్నేహం చేసుకుంటున్నాయి. వైర స్వభావాన్ని విడిచిపెట్టినాయి. ఆశ్రమము యొక్క గొప్పతనం అటువంటిది. తస్థౌ కంచిత్ సకాలంచ మునినా తేన సత్కృతః ఇతశ్చేతశ్చ విచరంస్తస్మిన్ మునివరాశ్రమే. తనకి ఒక ఆశ్రయం దొరికింది. రాజ్యం పోగొట్టుకున్నాడు. ఆ ముని ఆశ్రమంలో అక్కడే ఉంటూ కాలాన్ని గడిపాడు. ముని కూడా అతన్ని బాగా సత్కరించాడు, గౌరవంగా చూశాడు. భక్తుడు కదా, రాజ్యాన్ని పోగొట్టుకున్న మహారాజు ఇప్పుడు తనని పూజిస్తున్నాడు, సత్కరించాడు. ఎలా చింతిస్తున్నాడంటే, నా పూర్వీకులు ఎంతో ధర్మబద్ధంగా పరిపాలించిన రాజ్యం అయ్యో నేను పోగొట్టుకున్నానే. ఇంతటి గొప్ప రాజ్యాన్ని నా సేవకులు ఆక్రమించేశారు కదా. వాళ్ళు ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నారో లేదో, ఏం చేస్తున్నారో, అధర్మబద్ధంగా పరిపాలిస్తున్నారో. నేను పెంచి పోషించినటువంటి నా అనుకున్న వాళ్ళంతా కూడా వేరే రాజులను ఆశ్రయించి ఉన్నారు. అయ్యో, నా కోశాగారము ఎంత గొప్పది అంటే చాలా గొప్పది, కానీ దురాచారం కలిగిన వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. కోశాగారం నశించిపోతుందేమో, నశించిపోతే రేపు ప్రజల్ని కాపాడేది ఎవరు? పరిపరి విధాల దుఃఖిస్తున్నాడు ఆయన. ఏతచ్చాన్యచ్చ సతతం చింతయామాస పార్థివః తత్ర విప్ర
విప్రాశ్రమాభ్యాసే వైశ్యమేకం దదర్శ సహ. ఆ ఆశ్రమానికి సమీపంలో ఒకసారి ఒక వైశ్యుణ్ణి చూశాడు ఈ మహారాజు. సురథ మహారాజు ఆ సుమేధసుని యొక్క ఆశ్రమంలో ఉంటూ ఒక వైశ్యుడు కనిపించాడు. ఓ వైశ్యుడు వచ్చాడు, ఇలాంటి వాడే, ఏదో దుఃఖాల్లో ఉన్నట్టున్నాడు, వచ్చాడు. ఎవరివయ్యా నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా, చాలా దుఃఖంతో ఉన్నట్టున్నావే, ఎందుకు దుఃఖం వచ్చింది నీకు? ఇత్యాకర్ణ్య వచస్తస్య భూపతే ప్రణయోదితం ప్రత్యువాచ సతం వైశ్యః ప్రశ్రయావనతో నృపం. ప్రేమతో అడిగాడు. ఎవరైనా దుఃఖంలో ఉంటే ప్రేమతో అడిగితే ఏమ్మా ఏం జరిగిందమ్మా అంటే బాధని చెప్పుకుంటాం. బాధని చెప్పుకుంటే బాధ తగ్గుతుంది. ఒకళ్ళకి బాధని చెప్పుకుంటే, ఇప్పుడు దానిని ఎగతాళి చేసేవాడి దగ్గర చెప్పుకుంటే బాధ తగ్గకపోగా ఎక్కువ అవుతుంది. అదే ప్రేమగా ఓదార్చేవాడికి బాధని చెప్పుకుంటే బాధ తగ్గుతుంది. వైశ్యుడు బాధ చెప్పుకున్నాడు. సమాధిర్నామ వైశ్యోహం ఉత్పన్నో ధనినాంకులే. ఓ మహారాజా, నా పేరు సమాధి. సమాధి అనే పేరు కలిగిన కోమటిని నేను. ధనవంతుల కులంలో పుట్టాను. ఆ ధనమందలి ఆశతో భార్యాపుత్రులు నన్ను ఇంటి నుండి వెళ్ళగొట్టారు, పంపించేశారు. బయటకు వచ్చాను, తినడానికి తిండి కూడా లేదు. బంధువులు, భార్యాపుత్రులు నా ధనాన్ని తీసుకుని గెంటి వేయడం చేత నా అన్నవాళ్ళు ఎవరూ లేరు. నాకు ఆప్తులు అనుకున్న వాళ్ళు కూడా నన్ను వదిలేశారు. ఎందుకు వదిలేరు? వాళ్ళ దగ్గరికి వెళ్తే రూపాయి ఇస్తారు వాళ్ళు. ఈయన దగ్గరికి వెళ్తే ఈయన దగ్గర ఏముందండి? అందరూ వదిలిపెట్టారు. అయ్యా బాబు, ఇక నేను చేసేది లేక ఈ అడవుల దారి పట్టాను, ఇక్కడికి నేను వచ్చాను అనేసి ఇంకా ఏమన్నాడు తెలిసిన వైశ్యుడు? సోహం నవేద్మి పుత్రాణం కుశలాత్మికాం ప్రవృత్తిం స్వజనానాంచ దారాణాంచాత్ర సంస్థితః. ఓ మహారాజా, నా బిడ్డలు ఎలా ఉన్నారు, బంధువులు ఎలా ఉన్నారు, నా భార్య ఎలా ఉందో, వాళ్ళ క్షేమ సమాచారాలు ఏమీ ఎరుగునే, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు వెళ్ళగొట్టారు, వాళ్ళ గురించి బాధపడుతున్నాడు. కిన్ను తేషాం గృహే క్షేమం అక్షేమం కిన్ను సాంప్రతం. క్షేమంగా ఉన్నారో లేదో, వాళ్ళకి ఏమైనా రోగాలు వచ్చాయో ఏమొచ్చాయో, ఎలా ఉన్నారో ఏంటో పాపం. నా పుత్రులు ధర్మంగా జీవిస్తున్నారో లేదో, అధర్మంగా ఏమైనా జీవిస్తున్నారేమో, ఇవేమీ నాకేమీ తెలియదు మహారాజా. రాజా ఉవాచ యైర్నిరస్తో భవాన్ లుబ్ధైః పుత్రదారాధిభిర్ధనైః తేషు కిం భవతః స్నేహమనుబధ్నాతి మానసం. అయ్యా, ఓ వైశ్యుడా, ఓ సమాధి పేరు, అతని పేరు, ధనలోభంతో భార్యాపుత్రులు నిన్ను గెంటేశారు కదా, ఇంకా వాళ్ళ యందు నీ మనస్సు స్నేహాన్ని కోరుతుందేంటయ్యా? వాళ్ళ యందు ద్వేషం ఉండాలి కానీ స్నేహం ఏమిటయ్యా? ఇదెక్కడ చిత్రమయ్యా, విచిత్రం. వైశ్య ఉవాచ ఏవమేతద్యథా ప్రాహ భవానస్మద్గతం వచః కిం కరోమి న బధ్నాతి మమ నిష్ఠురతాం మనః. నేను అలాగే అనుకుంటున్నానయ్యా, కానీ ఏం చేస్తాను చెప్పు, నా మనస్సు మాత్రం అలాగే ఆలోచిస్తుంది, వాళ్ళ గురించే ఆలోచిస్తుంది. బాబోయ్ వాళ్ళు ఎలా ఉన్నారు, ఓసారి వెళ్ళి చూసొస్తే బాగుండని వెళ్తే వాళ్ళు ఊరుకుంటారా, గెంటేస్తారు. వీడి వల్ల ఏం ఉపయోగం లేదు కదా. ఎంతవరకు? డబ్బు ఉన్నంతవరకే, ధనం ఉన్నంతవరకే. ధనం లేదు, ఏమీ లేదు, గెంటేశారు. లోకంలో ఇప్పుడు కూడా లోకంలో చూస్తున్నదే కదా. ఏమైనా కాస్తంత సంపద ఉన్నది అంటే అందరినీ నేను అన్ను. కొంతమంది సంపద ఉన్నది అంటే ప్రేమ,
ఆహా ఓహో నువ్వెంత గొప్పవాడివి. అదే సంపద లేదనుకోండి, ఏమీ లేదనుకోండి, పరాధీనంగా బతుకుతున్నాడు అనుకోండి, ఎంత అమర్యాద లోకంలో చూస్తున్నదే మనం. ఎంత మర్యాద, తల్లి తండ్రి అనే ప్రేమ ఉన్నదా? అదే ధనం ఉంటే, డబ్బు ఉంటే ప్రేమ, ఎంత ప్రేమ ఒలకపోస్తారు. ఇక్కడ కూడా అదే జరిగింది. డబ్బు ఉన్నంత వరకు ప్రేమ ఒలకపోసారు, డబ్బు లాగేసుకున్నారు. ఎందుకని? ఈయన బహుశా వాళ్ళు డబ్బు ఇవ్వమంటే ఇవ్వలేదు అనుకుంటాను, మొత్తం అంతా ఇచ్చేయమన్నట్టున్నారు వీళ్ళు, మాకు రాసి ఇచ్చే అన్నట్టున్నారు. అవి ఇచ్చి ఉన్నాడు పాపం ఈ వెర్రివాడు వయస్సుడు, రాసి ఇచ్చేస్తే ఎలా ఉండునో. వాళ్ళు ఏం చేశారు, రాసి ఇవ్వకపోతే గంటేశారు, పొమ్మన్నారు, అయిపోయా. ఇది జరిగింది, లోకంలో జరుగుతున్న తీరే. అన్ని వేల సంవత్సరాల క్రితం రాసిన పురాణాల్లో కూడా ఈ కథలు. అంటే ఇలాంటి మనుషులు, ఈ రాక్షసులు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. కొంచెం ఇప్పుడు సంఖ్య పెరిగినట్టుంది అంతే, అప్పటికి ఇప్పటికీ కాస్త సంఖ్య పెరిగినట్టుంది. ధనమందలి ఆశతో నా బిడ్డలు తండ్రి ప్రేమను వదిలేశారు, పితృప్రేమను వదిలేశారు. నా భార్య కూడా నన్ను వదిలేసింది, భర్తృప్రేమ లేదు, ఏమీ లేదు, నన్ను వదిలేసింది. వీడి వల్ల ఏంట్రా ఉపయోగం అని. అయినా నా మనస్సు ఇంకా వారి యందే సౌహార్దము కలిగి ఉన్నది. ఓ బుద్ధిమంతుడా, ఎందుకు, కారణం ఏమిటి, ఎందుకు ఈ రకంగా జరుగుతోంది? ఇంకా ఇంకా నా నా అనుకుంటున్నాను ఎందుకు? న్యాయంగా వాళ్ళు తరిమేస్తే ఏమనుకోవాలి, ఇంకా వీళ్ళు నా వాళ్ళు కాదు అనుకోవాలి, అంతే కదా. వాళ్ళు అనుకున్నారు లేదా నావాడు కాదు అని, వాళ్ళకి ఇంకా జ్ఞానం కలిగింది. వాళ్ళకి గెంటేసి ఏమనుకున్నారు, ఇక నమ్మమా అనుకున్నారు వాళ్ళు, ఇక వీడు నావాడు కాదు అనుకున్నారు. ఆ ధనమే నాది, వీడికి నావాడు కాదు, నమ్మమా అనుకున్నారు. వీడికి ఇంకా నమ్మమా అని జ్ఞానం కలగల, వాళ్ళకి కాస్తో కూస్తో జ్ఞానమైనా కలిగింది. నమ్మమా అనుకుని గెంటేసారి అయిపోయింది. వీడు మాత్రం ఏమనుకుంటున్నాడు, అడవుల్లోకి వచ్చి కూడా మమా మమా అనుకుంటున్నాడు. ఇంకా నా వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో, ఎవళ్ళైనా క్షేమ సమాచారం చెప్తే బాగుండును, నా పిల్లవాడు ఏం చేస్తున్నాడో, ఆరోగ్యంగా ఉన్నాడో లేదో, సమయానికి తింటున్నాడో లేదో, ఇదే దుఃఖం. ఎందుకు ఇంకా నా మనస్సు ప్రేమని పొందుతున్నది, నాకు తత్వము తెలియకున్నది. నా యందు ప్రేమని చూపని వాళ్ళ పట్ల కూడా నా మనస్సు కాఠిన్యాన్ని వహించడం లేదే. ఏమిటి, నేనేమి చెయ్యాలి? నా మనస్సు అంతా ఇంకా పరాధీనమైపోయింది వాళ్ళ గురించి. పోనీ ఇప్పుడైనా కాస్త పారమార్థికానికి వచ్చాడా? లేదే, ధనం అంతా పోయింది, అన్నీ పోయినాయి. పోనీ భగవంతుడిని ఆరాధించవచ్చు కదా. అబే, ఆ భార్యాపుత్రులే వాళ్ళే, ఎవళ్ళైతే గంటేశారో వాళ్ళ గురించే ఆలోచన. ఇది ఒక్క క్షణం ఖాళీగా లేదు మనస్సు. ఖాళీగా ఉంటేక, ఇప్పుడు భగవంతుడిని మనం ప్రార్థించాలంటే మనస్సుకి ఖాళీ ఉండాలి కదా, సమయం ఉండాలి కదా. మన మనస్సుకి సమయం ఎక్కడుంది? ఏదో పని. ఏ పనైనా చేయడానికి సమయం దొరుకుతుంది, కానీ మనకి గంటలు 5 నిమిషాలు మాత్రం మనం దేవుడి దగ్గర నిలబడడానికి మాత్రం సమయం దొరకదు. ఎవరికైనా దొరికితే వాళ్ళు అదృష్టవంతులు, నాబోటి వాళ్ళకి మాత్రం సమయం దొరకదు. లౌకికమైనటువంటి వ్యవహారాలు ఎక్కువైపోయినాయి. ఆధ్యాత్మికం వైపు మనస్సు పోవడం లేదు అసలు. మార్కండేయ ఉవాచ, మార్కండేయుడు క్రౌష్టికి చెప్తున్నాడు ఈ కథ అంతా. తతస్థౌ సహితౌ అని చెప్పి మార్కండేయుడు క్రౌష్టికి చెప్తున్నాడు అని చెప్పి ధర్మపక్షులు జైమినికి చెప్తున్నాయి. ఇది కథ. తతస్థౌ సహితౌ విప్ర తం మునిం సముపస్థితౌ సమాధిర్నామ వైశ్యోసౌ సచ పార్థివ సత్తమః. ఓ విప్రుడా, ఆ సురథ మహారాజు సమాధి అనే వైశ్యుడిద్దరూ కలిసి ముని వద్దకు వెళ్ళారు. ముని ఆశ్రమంలో ఉన్నారు కదా, ముని దగ్గరకు వెళ్ళారు. కృత్వాతు తౌ యథా న్యాయం యథారహం తేన సంవిదం ఉపవిష్టౌ కథాః కాశ్చిత్ చక్రతుర్వైశ్య పార్థివౌ. మునిని గౌరవించి మునికి నమస్కారం చేసి ఈ సురథుడనే మహారాజు, సమాధి అనే వైశ్యుడు
మునిని ప్రార్థిస్తున్నారు. రాజా ఉవాచ, మునితో రాజు అంటున్నాడు, భగవంస్త్వామహం ప్రష్టుమిచ్చామ్యేకం వదస్వ తతో దుఃఖాయ యన్మే మనసః స్వచిత్తాయత్తతాం వినా. ఓ భగవత్స్వరూపుడా, ఓ ముని, నా మనస్సు నా అధీనంలో లేదు, దుఃఖిస్తోంది. ఇంకా నా రాజ్యంలో నుంచి నన్ను అందరూ వెళ్ళగొట్టారు, కానీ నా రాజ్యం ధర్మబద్ధంగా ఉందా లేదా, నా ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా, నా అమాత్యులు సంతోషంగా ఉన్నారా లేదా, ఆ ధనాగారం చక్కగా ఉండి ప్రజలను రక్షిస్తోందా లేదా, ఇదే ఆలోచన. నన్ను వెళ్ళగొట్టినా కూడా నా మనస్సు నా అధీనంలో లేదు, దుఃఖిస్తోంది. ఓ ముని, నిన్నొక విషయం అడగాలని అనుకుంటున్నాను. మమ త్వం గతరాజ్యస్య రాజ్యాంగేష్వఖిలేష్వపి జానతోపి యథాజ్ఞస్య కిమేతన్ముని సత్తమ. రాజ్యమును పోగొట్టుకున్న నాకు అన్ని విషయాలు తెలిసిండి కూడా అజ్ఞానికి వలె ఇంకా ఇంకా వాళ్ళ యందు మమకారము కలుగుచున్నది. ఎందువల్ల? అయంచ నికృతః పుత్రైః దారైర్భృత్యైస్తథోజ్జితః స్వజనేన చ సంత్యక్తస్తేషు హార్ధి తథాప్యతి. ఈ వైశ్యుడు కూడా భార్యాపుత్రుల చేత తిరస్కరింపబడ్డాడు, సేవకుల చేత అవమానింపబడ్డాడు, స్వజనులందరూ వదిలిపెట్టారు, అయినా కూడా వాళ్ళ యందు అనురాగం కలిగి ఉన్నాడు. ఎందువల్ల? ఏవమేష తథాహంచ ద్వావప్యత్యంత దుఃఖితౌ దృష్టదోషేపి విషయే మమత్వాకృష్ట మానసౌ. నేను ఈ వైశ్యుడిద్దరం కూడా లౌకిక విషయాలలో దోషదృష్టి ఉన్నది మాకు. చాలా గొప్ప మాట ఇది. లౌకిక విషయాల్లో ఏమున్నది? దోషదృష్టి ఉన్నది. ఇవి మంచివి కావు అనే దృష్టి ఉన్నది. అయినా వాటి యందు ఇంకా మాకు ఆసక్తి తగ్గలేదు. ఎందువల్ల? తత్ కిమేతన్మహాభాగా యన్మోహో జ్ఞానినోరపి మమాస్య చ భవత్యేష వివేకాంధస్య మూఢత. ఓ మహానుభావుడా, లౌకిక విషయాలు ఎంత చెడ్డవో తెలుసు మాకు, అయినా వాటి పట్ల మాకిరువురికి మోహము తగ్గలేదు. వివేకము నశించిన అంధుని వలె, అంధుడు అంటే గుడ్డివాడు, గుడ్డివాడికి ఏం కనిపిస్తుంది? అంధుని వలె ఇరువరకు మూఢత్వము కలుగుచున్నది. ఇంకా మేము మూఢులమై ఉన్నాము, తెలిసి కూడా. లౌకిక విషయాలు యందు దోషదృష్టి ఉన్నది, అవి మంచివి కావు, అవి సంసార బంధానికి కారణం అని తెలిసి కూడా మేమింకా లౌకిక విషయాల యందు మమకారము కలిగి ఉన్నాము. ఎందువల్ల? ఋషిరువాచ. వాళ్ళిద్దరినీ సముదాయిస్తూ ఋషి, సుమేధస్సుడు అనేటువంటి ఋషి వాళ్ళకి తత్వోపదేశం చేయడం. ఈ సప్తశతీ గ్రంథ పారాయణలో మొదటి 78వ అధ్యాయం ఈరోజు ప్రారంభం చేసుకున్నాం. ఇదే అధ్యాయం రేపు ఋషి యొక్క ఉపదేశం, మధుకైటబులు అనే రాక్షసుల యొక్క సంహారం, ఇదంతా కూడా సప్తశతీ గ్రంథ పారాయణలో భాగంగా మనం ఉన్నాం. ఇంతటితో ఈరోజు పారాయణ ముగిసింది. స్వస్తి.